వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ఐఎమ్ ప్రతీక్. ఇప్పుడు మన ముందు ఒక స్పెషల్ లేడీ గెస్ట్ ఉన్నారండి. నేను ఆవిడని లేడీ టైగర్ అని అంటాను. ఆవిడకి కొన్ని లక్షల మంది లేడీస్ ఫ్యాన్ బేస్ ఉంది, ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆవిడకి. ఎందుకంటే కొన్ని లక్షల మంది లేడీస్కి ఆవిడ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చారు. షీ టీంలోనే కాకుండా పోలీస్ అకాడమీలో కూడా ఎంతోమందికి ఆవిడ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. షీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ కరాటే ఫర్ 4 times అండ్ బ్లాక్ బెల్ట్లో కూడా 6 డౌన్ చేశారు. ఆవిడే వన్ అండ్ ఓన్లీ లక్ష్మీ సామ్రాజ్యం గారు. ఈవిడ్ని ఎంతోమంది ముద్దుగా కరాటే లక్ష్మిగా అంటారు. కరాటే లక్ష్మిగా ఎంతోమందికి ఇవిడ సుపరిచిత్రాలు. సో లెట్స్ మీట్ అవర్ గెస్ట్ కరాటే లక్ష్మి గారు. మేడం నమస్కారం, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. ఐ థింక్ మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదనుకుంటానండి, మీరు ఆల్రెడీ ఫిట్గా హెల్తీగా ఉన్నారు కాబట్టి. సో చెప్పండి మేడం, మీరు ఈ కరాటే ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చారు, ఎలా, ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చాను అంటే ఫస్ట్ నేను పోలీస్ అవ్వాలనేది నా గోల్. ఓకే. చిన్నప్పటి నుంచి నిజం చెప్పాలంటే మా నాన్నగారు గోల్ అది, ఆటోమేటిక్గా నా గోల్ అయిపోయింది. అందుకని చిన్నప్పటి నుంచి ఇంత వయసు నేను దాదాపు 4th 3rd క్లాస్ అప్పటి నుంచే పోలీస్ కనిపిస్తే సెల్యూట్ చేయించడం మా నాన్నగారు. ఓకే. చాలా చాలా అది ఒక పిచ్చి అని చెప్పాలి, ఇంకేం చెప్పాలంటే. వాడు ఇలా అదే చెప్తాను నేను, యూనిఫామ్ లేని పోలీస్ లాగా. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. పోలీస్ అనగానే ఏదో యూనిఫామ్ వేసుకున్నామా ఇల్లు వచ్చాం కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ. మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి చాలా మంది పోలీస్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద ఐపీఎస్లతో పరిచయం ఉంది. అది పరిచయం కాస్త ఈయన మా అమ్మాయిని కంపల్సరీ పోలీసుని చేస్తాను అని శపథం చేశారు. అది అవ్వలేకపోయాను. మరి ఎందుకో మిస్టేక్ తెలియదు నాకు కూడా. ఒక 2 times ఎస్ఐ పోస్ట్ మిస్ అయింది. అసలు ఏదో ఒక విధంగా డిపార్ట్మెంట్లో ఎంటర్ అవ్వాలని బాగా ట్రై చేశాను. ఇంకా ఇప్పుడు రాను రాను ఇక తర్వాత నేను పోలీస్ డిపార్ట్మెంట్కే ట్రైనింగ్ ఇచ్చే అవకాశం, అది అదృష్టం మాస్టర్ రవి గారి ద్వారా వచ్చింది ఫస్ట్ ఒంగోలు పీటీసీలో. ఇంకా అప్పటి నుంచి ట్రైనింగ్ ఐజీ అరవిందరావు గారు అన్న, నేను లేడీస్కి ట్రైనింగ్ ఇస్తాను సార్ బ్యాచ్కి అని చెప్తే, ఇది లేడీస్కి కాదు లక్ష్మి, డిపార్ట్మెంట్లో ఆడ మగ తేడా ఉండదు, అలానే డ్యూటీస్ కూడా అంతే, 24 hours ఆన్ డ్యూటీలోనే ఉంటారు అని చెప్పారు. అప్పుడు ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వచ్చు అని ఒక మాట అన్నారు అంతే. ఆ మాట నాకు రోజు గుర్తొస్తుంది. ఆయన మర్చిపోయి ఉంటారేమో, ఇప్పుడు రిటైర్డ్ కూడా అయిపోయారు. ఇక నేను అన్ని పీటీసీలు, కళ్యాణ్ డ్యామ్ దగ్గర నుంచి, అనంతపూర్ నుంచి, మన అప్ప దగ్గర నుంచి, చివరికి ఎంసీఆర్డి హెచ్ఆర్డి ఇది ఉంది, ఎంసీఆర్ హెచ్ఆర్డి మరి చెన్నారెడ్డి గారి ఇన్స్టిట్యూట్, అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తుంటారు ఎవ్రీ ఇయర్, అక్కడ వాళ్ళ బ్యాచ్తో సహా ఇంకా ట్రైనింగ్ ఇచ్చాను. నాకు సాటిస్ఫాక్షన్ ముఖ్యంగా. డిపార్ట్మెంట్ నేను ఎస్ఐ డిఎస్పో ఏదో అయ్యి ఉంటే ఏదో మారుమూల ప్రాంతం, ఒక ఏరియాలో ఒక స్టేషన్కి ఒక చోట లిమిట్గా ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు అన్లిమిటెడ్. ఇంకా ఏమంటారు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నట్టుగా, గల్లీ నుంచి అమెరికా దాకా, అట్టడుగు నుంచి అమెరికా దాకా. సో ఈ విధంగా మీ కళ నెరవేరింది అనుకోవచ్చు. నెరవేరింది. మీరు షీ టీంలో కొన్ని లక్షల మందికి అనుకోవచ్చు, చాలా మంది ట్రైనింగ్ ఇచ్చారు. చాలా మందికి, లక్షల మంది కౌంట్ లేదు కానీ యాక్చువల్లీ లైఫ్లో నేను ఈ 25-30 years నుంచి దాదాపు కొన్ని లక్షల మందికే ఇచ్చాను. 30-40 lakhs వరకు చేరింది నా ప్రోగ్రాము. విడిగా మేము పెద్ద పెద్ద మాస్ ప్రోగ్రామ్స్ 30,000, 20,000, 24,000, 13,000 ఆ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నాం. స్కూల్స్ కాలేజెస్ ద్వారా మన ట్రైనర్స్ని పెట్టి చెప్పిస్తున్నాం. ఎవ్రీ ఇయర్ లక్షల్లో ట్రైనింగ్ వెళ్తుంది. అది ఆంధ్ర కానీ తెలంగాణ కావచ్చు. నాకు 2 వేరుగా చూడండి, 2 కళ్ళు లాగే. ఇప్పుడు సపరేట్ అయింది కానీ ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాలు 2 నాకు ఒకటే. అందుకని నేను ఎక్కడ నైట్ అక్కడ ఉంటే పగలు ఇక్కడ, పగలు ఇక్కడ నైట్ అక్కడ వెళ్ళిపోతూ ఉంటాను. ఎక్కడ ప్రోగ్రామ్ ఉందన్నా కూడా మిస్ చేయను. నేను వెళ్ళవలసిన వాటికి, పెద్ద ప్రోగ్రామ్స్కి ఇంపార్టెన్స్ ఉన్న వాటికి నేను వెళ్తాను. చిన్న చిన్న ఏదైనా ఉన్నాయంటే మన ట్రైనర్స్, అసిస్టెంట్స్ ఉన్నారు, మంచి టీం ఉంది. మన తరపున చేసే ట్రైనర్స్ ప్రతి జిల్లాలో ఉన్నారు 2 రాష్ట్రాల్లో. వాళ్ళని అటాచ్ చేసేస్తాను అక్కడికి ఫోన్ చేసి. అందువల్ల ఎక్కువ సక్సెస్ అయ్యాను. ఒకటి లక్ష్మి గారు, షీ టీం అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీకు అందులో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇది నేను డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇస్తున్నాను కాబట్టి, షీ టీం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన వెంటనే ముందు మన కేసీఆర్ గారు అక్కడ సింగపూర్ వెళ్ళి అక్కడ చూశారనమాట. అక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉంది, నైట్లో కూడా లేడీస్ చాలా ఫ్రీగా వెళ్ళటం రావటం అలా చూశారు అక్కడ. ఎందుకు ఇలా అని చెప్పినప్పుడు అక్కడ ఇలాంటి టీమ్స్ ఉన్నాయి, మహిళల కోసమే సపరేట్గా ఒక చట్టం కావచ్చు, డిపార్ట్మెంట్ కొన్ని. ఇప్పుడు మనకేం చేశారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఐఏఎస్ ఐపీఎస్ని కమిటీ లాగా వేశారు.
వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోకుండా ఈ కమిటీ అందరూ కలిసి ఎలా పెట్టాలి, యూనిఫామ్ వేసుకున్నా లేకపోతే విజులు ఊదే మనం సైరన్ వేసుకొని వెళ్ళిపోతే దొంగలు పారిపోతారు కదా, దొరకరు. ఈ ఆడపిల్లల మీద ఎస్పెషల్లీ మిస్బిహేవింగ్ చేసేవాళ్ళు, ఎందుకంటే మంచి వాళ్ళు ఉన్నారు ఎక్కువ మందే, అలానే ఒక 10% ఆకతాయిలు కూడా ఎక్కువ ఉన్నారు. అది అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఈవెన్ ఎడ్యుకేషన్ పీపుల్లో కూడా రకరకాలుగా మంచి చెడు అన్ని చోట్ల ఉంటుంది, ఆడ మగాలో కూడా. అలాంటిది ఈ ఆడపిల్లల మీద ఎక్కువ జరుగుతాం మనం చూస్తున్నాం. అదే కొంచెం ప్రాబ్లం కూడా ఎక్కడైనా అయినప్పుడు. మగవాళ్ళకి ఏదైనా అన్యాయం చేస్తే నువ్వు మగాడిరా అంటారు, ఆడపిల్ల కొంచెం ఏడ్చిందంటే ఏంటి అంటున్నారు, ఏడుస్తుంది అని. కొంచెం సానుభూతి కావచ్చు, కొంచెం వీళ్ళకి కొంచెం డెలికేట్గా ఉంటారు అనేది ఒకటి. ఇప్పుడు రాను రాను వీళ్ళు రాడైపోతున్నారులే ధైర్యంగా, కానీ మగపిల్లల మీద ముందే పాపం అంటారు. వాళ్ళలో కూడా చాలా ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అట్లా వీళ్ళ మీద అది ఎదుర్కోవాలి అంటే ఒక లేడీస్కి ఒక టీం ఉండాలి, అది షీ టీం. ఆ షీ టీం వచ్చినప్పుడు ఎవరైతే ఆకతాయిలు ఉండి వీళ్ళని ఫాలో అవ్వటం కానీ అలా చేస్తారో, ఆ బైక్ నెంబర్స్ కానీ వాళ్ళు పెట్టి కేసులు పెట్టడం, తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వటం, ఇలాంటివి చేస్తారు. ఇందులో భాగంగా మన సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఇస్తే బాగుంటుందని అప్పుడు స్వాతి లక్రా గారు కావచ్చు, శ్వేతారెడ్డి గారు కానీ, మహేష్ భగవత్ గారు, అప్పుడు పూనం మాల్కొండయ్య గారు, వీళ్ళందరూ ఉన్నారు. యాక్చువల్ నిజం చెప్పాలంటే ఎవరెవరు ఏ క్యాడో తెలియదు నాకు, సివిల్ డ్రెస్లో ఉన్నారు కొందరు, పిలిపించారు అప్పుడు. నేను యాక్చువల్ పేపర్లో చూశాను షీ టీమ్స్ అన్నమాట. చూసినప్పుడు నేను అప్రోచ్ అయితే వాళ్ళు అన్నారు మేము ఇంటర్వ్యూ పెడతాం అందరినీ, ఒకట్లా విడివిడిగా తీసుకోవటం కాదు లక్ష్మి, మేము ఒక ఇంటర్వ్యూ పెట్టినప్పుడు ఒక డెమో పెడతాం, అప్పుడు రావాలి. దాదాపు 10-15 మంది మాస్టర్స్ అందరూ వచ్చారు, ఎవరి ఫీల్డ్ వాళ్ళు, దీంట్లో ఉంటారు కదా రకరకాలుగా ఉన్నారు, కుంఫు, తైకొండో, కరాటే, కిక్ బాక్సింగ్ అందరూ ఉన్నారు. అందరూ వచ్చి వెళ్ళారు, మేము వెళ్ళాం, రవి గారు నేను కూడా వెళ్ళాం, ఒక అసిస్టెంట్ని కూడా తీసుకెళ్ళాను. వెళ్ళినప్పుడు డెమో చూస్తున్నారు, ఒకళ్ళు ఎగిరి గాల్లో ఫ్లైయింగ్ కిక్లు కొడుతున్నారు, ఒకళ్ళు బ్రేకింగ్స్ చేస్తున్నారు, ఒకళ్ళు పడేస్తున్నారు, ఒకళ్ళు పంచ్ ఫుల్ బ్యాక్ కిక్, రకరకాలు కొడుతున్నారు. అంతా అయిపోయింది. మనం ఆల్రెడీ అప్పటికే ఒక 20 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్కే ట్రైనింగ్ ఇస్తున్నాం. ఒకటి మలేషియాలో స్పెషల్ ట్రైనింగ్ అయ్యి ఈ మార్షల్ ఆర్ట్స్లో నుంచి కొన్ని టిప్స్ తీసుకుని స్పెషల్గా, ముఖ్యంగా లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ అంటే అందరూ ఒకటే కాబట్టి త్రోస్ అండ్ ఫాల్స్, అటాక్స్ అండ్ డిఫెన్స్, లాక్స్ అండ్ రిలీజెస్, ఇలాంటివన్నీ మేము ప్రిపేర్డ్ ఒక సిలబస్ అప్పటికే మనం బుక్కులు ఇవ్వటం, సిలబస్ ఇవ్వటం డిపార్ట్మెంట్లో ఉంది. అప్పుడు మేము చేసి చూపించాం అనమాట. నేను చేశాను. నేను చేసినప్పుడు చేయి పట్టుకుంటే ఎలాగా, జుట్టు పట్టుకొని లాగితే ఎలా, ఎవరైనా చేయి మెడలో గొలుసు పట్టుకొని లాగితే ఎలా తప్పించుకోవాలి, వెనక నుంచి వచ్చి హోల్డ్ చేసి కిడ్నాప్ చేస్తే ఎలా తప్పించుకోవాలి, ఇలాంటివన్నీ ఒక 10-12 టెక్నిక్స్ నేను డెమో చేశాను. ఇంకా అందరూ చప్పట్లు, ఇంకా అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది మాకు కావాలి అన్నారు అప్పుడు, ఇలాంటివి కావాలి. ఎందుకంటే ప్రతి పిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఉండరు, కాలేజెస్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఆడపిల్లలకి వాళ్ళకి సింపుల్గా. స్వాతి లక్రా గారు అయితే అసలు ఆవిడ నేర్చుకునే టెక్నిక్, ఈ హ్యాండ్ ఎలా రిలీజ్ అయిందో మిరాకిల్ అనమాట. మేడం కూడా డెమో చూసినప్పుడు తర్వాత ఆవిడ ఛాంబర్కి పిలిపించుకుని మాట్లాడేటప్పుడు, లక్ష్మి నువ్వు టెక్నిక్ చేసావు కదా చెయ్యి అని ఆవిడ చేతి మీద ఆవిడ చేసి చూపించి, అది వాళ్ళ పాప వాళ్ళకి నేర్పించారు ఇంటికి వెళ్ళి. ఎలాగో వాళ్ళు కూచిపూడి, భరతనాట్యం, డ్యాన్స్ అవన్నీ నేర్పిస్తున్నారు. ఇంకా మల్టీ టాలెంటెడ్ ఉండాలి కదా పిల్లలంటే, దానిలో భాగంగా ఇది కూడా నేర్పించారనమాట. ఇలాంటివి కావాలి, మనం సింపుల్గా వెళ్ళాలి. ప్రజలు కొట్టడం, తిట్టడం, ఫైట్ చేయడం అలాంటివన్నీ కాదు. మనల్ని మనం రక్షించుకోవడం, డిఫెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్. తర్వాత వీలైతే అటాక్ లేదా జస్ట్ రన్ అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అలా వచ్చింది షీటింగ్. కానీ మీ వీడియోస్ చూసానండి, టెక్నిక్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. అవును, ఆడవాళ్ళు కూడా మరి కాంప్లికేటెడ్గా కష్టపడేలా కాకుండా కామన్ టెక్నిక్స్ వాళ్ళని రక్షించుకోవడానికి అన్నట్టుగా మీ టెక్నిక్స్ బాగున్నాయి. అవును, అది ఏ డ్రెస్లో ఉన్నా, శారీలో ఉన్నా చేయొచ్చు, చుడీదార్ చేయొచ్చు, అందరూ డ్రెస్సే ఉండాలి ఇలా అట్లా ఉండాల్సిన అవసరం లేదు, ఏ డ్రెస్లో ఉన్నా చేయొచ్చు. సో ఈ షీ టీమ్ వచ్చాక అవేర్నెస్ వచ్చిందని చెప్పొచ్చా అండి? అండ్ విదిన్ హౌ మచ్ టైం వాళ్ళు, ఇప్పుడు ఏదైనా ఒక లేడీ ఆపదలు ఉందనుకోండి, కాల్ చేయగానే విదిన్ హౌ మచ్ టైం వాళ్ళు రీచ్ అవుతారు? వాళ్ళు 4 to 5 minutesలో వచ్చేస్తారు. ఎందుకంటే మాకు దాదాపు 100 పైన టీమ్స్ ఉన్నాయి సిటీలో, ఇప్పుడు జిల్లాలో కూడా పాకింది. వాళ్ళు ఎలా ఉంటారంటే మీకు పోలీస్ అని తెలియదు, జనరల్గా ఎవరికి తెలుసు, యూనిఫామ్ ఇలా ఉన్నారు, చుడీదార్ వేసుకుని ఉంటారు, చీర కట్టుకుని ఉంటారు, పోలీసు వెహికల్ మీద పోలీస్ అని రాసి ఉండదు, ఎక్కడో షాపింగ్ మాల్స్ దగ్గర ఒక క్రౌడీ ప్లేస్లో పెట్టుకుని ఉంటారు. ఈ మధ్య గణేష్ నిమగ్నం అప్పుడు చూస్తే, గణేష్ టైంలో ఆ 9 రోజులు అక్కడ జరిగేప్పుడు అసలు రకరకాల జనాల్ని వాళ్ళు స్పై కెమెరాతో వీడియో తీస్తే డిస్ప్లే చేస్తుంటే చూసాము. ఇలాంటి వాళ్ళు ఉన్నారా పబ్లిక్లో? అస్సలు షాకు, కొన్ని చెప్పలేను నేను నోటితో, అది చూస్తేనే అర్థమవుతుంది. ఓహో ఇలా కూడా చేస్తారు ఆడపిల్లల్ని, వాళ్ళు ఎవరో తెలియదు, అన్నోన్ పర్సన్. వీళ్ళు కొనుక్కుంటా వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు, వెనకొచ్చి టచ్ అవుతారు, ఎవరు వాళ్ళ అబ్బాయిలే, వాళ్ళ బంధువులు, రిలేటివ్స్ అని మనం అనుకుంటాం, వీళ్ళని ఎవరో వెనక నెట్టినట్టుగా. ఇది నేను షీ టీం రాకముందు ఫేస్ చేశాను. సిటీ బస్సులో వెళ్తుంటే దాదాపు ఒక 20 years బ్యాక్
ఎవరో చిన్నాడే మళ్ళీ ఆ అబ్బాయి, ఎంత చాలా చిన్న వయసు. బస్సు ఆగింది, ఇట్లా వెనక మీద పడితే కామన్గా తగులుతారుగా బస్సు అన్నాక. అవును. సడన్ బ్రేక్ వేసాడేమో, తగిలింది అనుకున్నాను, వదిలేసాను. రెండోసారి అసలు బస్సు ఆగిపోయింది సిగ్నల్ పడి, మళ్ళీ మీద పడ్డాడు ఇలా వీపు మీద. అప్పుడు తిరిగి చూశాను ఎవరు అని, చిన్న అబ్బాయి. ఇక కొడితే చంపకు పెట్టి 2 వీకాను అప్పుడే దిగి వెళ్ళిపోయాడు. ఓకే. అంటే ఏంటి, వాంటెడ్గా ఏం ఉండదు అక్కడ, మీద పడాలి, వీళ్ళని టచ్ చేయాలి అని. అలాంటివి చాలా చూస్తున్నాం మనం, ఈ క్రౌడీ ప్లేస్లో ఎక్కువ జరుగుతాయి. అవునవును. అప్పుడు ఈ షీ టీం వాళ్ళు ఈ స్పై కెమెరాలు పెట్టుకుని వాచ్ చేసి వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి కౌన్సిలింగ్ కావచ్చు, లేదా కౌన్సిలింగ్ కూడా వెరైటీగా వాళ్ళ మదర్తోనో ఫాదర్తోనో రావాలి, ఓ, ఇంట్లో వాళ్ళతో. అవునవును. ఎవరు కూడా వాళ్ళ పేరెంట్స్ ముందు చెడ్డ అవ్వాలని ఎవరు ఇష్టపడరు. బయట అవును, ఫ్రెండ్స్ కరెక్టే. ముందు అంతా తెలవచ్చు, ఇంట్లో అమ్మా నాన్నకి తెలవాలని ఎవ్వరు కోరుకోరు, వాళ్ళ ముందు చెడ్డవరు. అలాంటప్పుడు వాళ్ళతో కూర్చోబెట్టి ఇచ్చినప్పుడు ఆ వీడియోలు వేసి చూపించి, ఇదిగో నువ్వు ఇలా చేసావంటే, కొందరైతే మదర్ ఫాదర్ అక్కడే లేచి పిల్లల్ని కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అలా అయితేనే కదా బుద్ధి వస్తుంది బుద్ధి వస్తుంది వాళ్ళకి. అవును, కరెక్టే. అది వాళ్ళు మార్చడం ఇంపార్టెంట్, అది పర్మనెంట్గా అలానే ఉండాలని కాదు. అట్లా చాలా జరుగుతున్నాయి. చాలా సొల్యూషన్ దొరికింది. ఒకటి, ఆడపిల్లలకు కూడా ఒక భరోసాగా దొరికింది. షీ టీంకి చెప్తాను అంటే మగ పిల్లలు చాలామంది భయపడడం, కానీ వాళ్ళని ఫాలో అవుతున్న బైక్ని ఫోటో తీసి పెట్టడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళవసరం లేదు, మెయిల్లో ఒక కంప్లైంట్ ఇస్తే చాలు. అంటే వీళ్ళది సర్వీస్ 24 hours ఉంటుంది. 24 hours ఉంటుంది. ఓకే. 24 hours ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. అలానే వాట్సాప్ మెసేజ్ ఉంటుంది. మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే వస్తారు, ఆ వెహికల్ లొకేషన్ పెడితే వస్తారు, లేదా ఫోన్ చేయొచ్చు, మెయిల్ చేయొచ్చు కూడా. ఇప్పుడు అసలు బయట ఫారెన్లో ఉన్న వాళ్ళని పట్టుకొచ్చిన కేసులు కూడా ఉన్నాయి ఇక్కడ నుండి. అది నిజంగా మహిళలకు మాత్రం ఒక చెప్తున్నానుగా, ఒక భరోసా ప్లస్ ఒక పుట్టినిల్లు లాగా. మనకన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మ నాన్నకి ఎలా షేర్ చేస్తాము, అట్లా అని అంటే చెప్పండి. ఇది దిశ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత షీ టీం వచ్చిందండి? లేదు లేదు, దానికి దీనికి సంబంధం లేదు. దిశ ఇది మామూలుగానే వచ్చింది. ఇది ఎట్లా అంటే, ఇది కేసీఆర్ గారి ఆలోచన నిజం చెప్పాలంటే. తెలంగాణ వచ్చిన తర్వాత అది కంటిన్యూ అవుతుంది. దానికి ఇప్పుడు మళ్ళీ భరోసా కూడా పెట్టారు. పిల్లలకి ఏదైనా చైల్డ్ అబ్యూస్ అయినా వాళ్ళు కోర్టుకి వెళ్లకుండా ఇక్కడే ఉండి చెప్పేలాగా వాళ్ళకి సపరేట్ కోర్టు, చాలా చాలా రూల్స్ వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇది తెలియక చాలామంది కొంచెం ఉపయోగించుకోవట్లేదేమో, కానీ ఆల్మోస్ట్ తెలుసు చాలామందికి. షీ టీం అంటే అసలు ఒక యాప్ కూడా ఉన్నట్టుంది కదా. యాప్ ఉంది, షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి, అవును. దానిలో కూడా నేను కూడా చేశాను కొన్ని. థియేటర్స్ కూడా యాడ్స్ వేస్తున్నారు. యాడ్స్ చాలా. దిశ చట్టాన్ని కూడా మీరే తెచ్చినట్టున్నారు కదండి? లేదు, అంతకుముందు మన సజ్జనార్ గారు ఉన్నారు. ఓకే. అప్పుడు అమ్మాయి చనిపోయినప్పుడు డైరెక్ట్ పేరు పెడితే కాదని చెప్పేసి మరీ అమ్మాయిని కాల్ చేయటం, అట్లా రకరకాలు జరిగింది కదా. అలాంటప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యి, డిపార్ట్మెంట్ అనేది అది ఒక భయం ఉండాలి. అవును. ఇప్పుడు ఇంకా ఫ్రెండ్లీ పోలీస్ అది ఇదండి. ఫ్రెండ్లీ పోలీస్ ఎవరికి భయపడి స్టేషన్కి వెళ్లకుండా కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి కానీ, దిశ పోలీస్ వచ్చిన తర్వాత ప్లస్ అటు ఆంధ్ర కానీ ఇక్కడ కానీ, అక్కడ శక్తి టీమ్స్ అని పెట్టారు, ఇక్కడ షీ టీం పెట్టారు. ఓకే. కాన్సెప్ట్ అయితే ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది. దీన్ని చూసి పెట్టారు మహిళల కోసం. ఆవిడ చనిపోయిన, డాక్టర్ చనిపోయిన తర్వాత అమ్మాయి పేరు మీద దిశ అని తీసుకొచ్చారు. కానీ అమ్మాయి పాప నిజంగా అవును. అంత ఘోరమైన చావు. చూడండి, మరి మెడికల్ చదివించారు, కనీసం కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించలేదు. అది నాకు బాధ. చాలా బాధ. అంటే నేను ఎందుకంటే ప్రతి వాళ్ళకి, ఇప్పుడు ఆడపిల్లలకి ఏదైనా పెళ్ళిళ్ళు అయితే వంటలు వచ్చా, నీకు పాటలు వచ్చా, పద్యాలు వచ్చా అని అడుగుతున్నారు. ఇప్పుడు అలాగా నీకు సెల్ఫ్ డిఫెన్స్ వచ్చా అని అడిగే రోజులు వచ్చేసినాయి. అందుకని ప్రతి మహిళ కొట్టడం, ఫైట్ చేయడం సెకండరీ. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం. అమ్మాయికి ఆ టైంలో రాలేదు చూడండి ఐడియా. ఇప్పుడు మనం చిన్న చిన్న టెక్నిక్లు పాటిస్తాం, ఆటో కానీ కారు కానీ ఎక్కినా జర్నీలో వెళ్తున్నామంటే. అమ్మాయి బైక్ అక్కడ పెట్టింది, వెళ్ళింది, మళ్ళీ వచ్చి చీకట్లో ఉండాల్సిన ఆలోచన ఏంటి? అది నాలాంటి వాళ్ళైతే డైరెక్ట్గా టోల్గేట్ దగ్గరే ఉంటారు. ఆమెకి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ రాలేదు. రాలేదు. అంటే నిర్భయది మనం తేరుకోక ముందే దిశది జరిగింది. అవును అవును. రెండు అసలు మర్చిపోలేము. రెండు మర్చిపోలేం. ఇంకా రీసెంట్గా డాక్టర్ది ఒకటి జరిగింది. కొన్ని జరుగుతున్నాయి. కాకపోతే వాళ్ళ ప్రాణ త్యాగం, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద ఒక చట్టం వస్తుంది చూసారా, అదొకటి. వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళ ఒక ప్రాణం పోయినా కొన్ని లక్షల ప్రాణాలను కాపాడుతున్నారు అనేది ఒక తృప్తి అనిపిస్తుంది. కానీ వాళ్ళ పేరు మీద చట్టాలు వస్తున్నాయి. అది జరగాల్సి ఉంది కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి కొన్ని. అది బాధాకరమే. కానీ ఆ తల్లిదండ్రులు కూడా అప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ పడినప్పుడు ఆనందించడము, ఓ మా అమ్మాయిని ఇలా చేసినందుకు ఇలా జరిగింది, లేదా ఇలా వచ్చింది. జరగకూడదు అలాంటివి. కానీ అది కూడా ఎన్ని ఇయర్స్ అండి ఆ పనిష్మెంట్ ఇవ్వడానికి. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మేపి, మళ్ళీ మైనర్లు అంటారు, మేజర్లు అంటారు, మళ్ళీ పొలిటికల్స్ అంటారు, ఎవరన్నా ఫోన్ చేస్తే ఆపేస్తారు, రకరకాలుగా. అది ఉండకూడదు. ఆ చట్టం అనేది కొంచెం స్పీడ్గా ఉండాలి, షార్ట్ టర్మ్, తక్కువ టైంలో శిక్ష పడాలి, ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండాలి. చేసే వాళ్ళు కూడా భయపడతారు, ఇంకొకళ్ళు చేయరు. భయం అన్న ఉండాలి, భక్తి అన్న ఉండాలి. ఈరోజు భక్తి లేదు. అవును, భయమే ఉండాలి. భయంతోనే అది, ఆ భయం అనేది క్రియేట్ చేయాలి. మీరు పోలీస్ అకాడమీలో కూడా అన్ని కేడర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారండి? అన్ని కేటగిరీలు హెడ్ కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ, ఎస్ఐ వీళ్ళందరూ కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చారు? వరకు ఇచ్చాను. ఓకే. మీది కూడా ఒక అకాడమీ ఉన్నట్టుంది కదండి? మీది మాది రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ. అది నా గోల్, నా ప్రాణం, ఇంకంతే. దాని తర్వాత ఏదైనా.
పేరు పెట్టడానికి మీరు రుద్రమదేవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని పెట్టారా? రుద్రమదేవి గారి ఇన్స్పిరేషన్ ఓకే, ఎందుకంటే నేను 5th క్లాస్లో 5th లెసన్ రుద్రమదేవి. ఓకే. ఈ థాట్ వచ్చింది, ఇలాగూ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం, వెళ్తున్నాం, మనమే వెళ్ళిస్తున్నాం ఒకటి, మనం కూడా ఒక 10 మందికి రీచ్ అవ్వాలి అనేది ఒక పేరు పెట్టాలని ఆలోచన వచ్చి డిస్కస్ చేస్తున్నప్పుడు మన మాస్టర్ రవి గారు ఏం చేశాడు, లక్ష్మీ సెల్ఫ్ డిఫెన్స్ పెడదాం. చాలా మంది ఎవరి పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు, లేదా ఇంట్లో పెద్దవాళ్ళ పేర్లో ఏదో. నేను అట్లా కాదు, వీర మహిళలు, వీర వనితలాగా, అంటే మహిళలకు ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ, ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి పేరు కూడా పెట్టవచ్చు, ఆల్రెడీ అప్పటికి ఎవరో పెట్టేశారు ఆ పేరు. కొంచెం నార్త్ ఇండియన్, మనకు దూరం, మనకు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ మనం ఇది ముందు ఇది కదా బాగుంటుంది, మన ఇల్లు చూసుకున్న తర్వాత పక్కింటికి వెళ్ళాలి. అందుకని అది ఆ ఆలోచనతో ఫస్ట్ ఏం చేశాను నేను, రుద్రమదేవి గారు నాకు ఇన్స్పిరేషన్. 5th క్లాస్లో 5th లెసన్ వెంటనే సెకండ్ థాట్ లేదు, టక్కుని గుర్తొచ్చేసింది నాకు. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ పెడదాం అన్నాను. మన పేర్లు పెట్టుకుంటే ఏముంది కదా అని చెప్పి ఆలోచన వచ్చింది. వెంటనే రిజిస్టర్ చేయించి పెట్టేశాను. ఎక్కడండి ఇది? ఇది మెయిన్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది. కానీ కరోనాకు ముందు బాగా రెంట్ బిల్డింగ్ బాగా పెద్దగా పెట్టి అంతా చేశాము. కరోనాలో గ్యాప్ వచ్చింది, అప్పుడు ఎవరు రాలేదు కాబట్టి స్టూడెంట్స్ ఆపేశాను. కానీ 2 రాష్ట్రాల్లో రుద్రమదేవి గారి పేరుతోనే జరుగుతుంది ప్రోగ్రామ్స్. కాబట్టి మేము వెళ్ళి ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వటం. ఇప్పుడు స్కూల్ ఉంది, స్కూల్లో అవకాశం వచ్చింది, ఒక 2-3 months రుద్రమదేవి అకాడమీ ట్రైనరే వెళ్తాడు. మనం ఒక ఆర్డర్ తీసుకుంటాం, ఒక పర్మిషన్ తీసుకోవాలి, ఎవరు వస్తున్నారు, రుద్రమదేవి అకాడమీ. అలా తీసుకెళ్ళిపోయాను బాగా. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఈ అకాడమీలో? అకాడమీలో దాదాపు ఒక 50 members ఎప్పుడు వెళ్తూ ఉంటారు. ఈవెన్ ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కూడా మనం ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పిల్లలు, నేను అదే చెప్తాను, ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు ఇచ్చాం, ఫ్రీగా అయ్యాను. ఫ్రీగా ఇవ్వటం అనేది ఎవరికి ఇవ్వాలో కూడా ఆలోచించాలి. స్టూడెంట్స్కి ఇవ్వాలి. ఎందుకు, వాళ్ళు యూత్గా ఉన్నారు, యువత కాబట్టి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా బ్రతకాలి. కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇంటర్ దాటాక మేమేంటి, అమ్మ వీళ్ళని డబ్బులు అడగటం ఏంటి. నిజం చెప్పాలంటే నేను 10th class అయిపోయిన తర్వాత ఇంట్లో అమ్మ నాన్న 1 రూపాయి అడగలేదు. అంటే లేక కాదు, ఉంది, కానీ నాకంటూ ఉండాలి కదా, నేను సంపాదించాలి, నేను కష్టపడాలి. అది నేను టైలరింగ్ నేర్చుకున్నానా, నేర్పించానా, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే మాస్టర్ అయ్యాను. కరాటేలో కూడా అంతే, స్టూడెంట్గానే మాస్టర్ అయ్యాను. అంటే మనకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఇండిపెండెన్స్. అది నేను ఇప్పుడు ఫారిన్లో చూశాను. అదంటే ఎప్పటి నుంచి వింటున్నాను, అది వింటున్నా. అమెరికాలో వాళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళే సాగుతారు పిల్లల్ని, తర్వాత వాళ్ళ కష్టం వాళ్ళే పడాలి అని. ఇప్పుడు రియల్గా చూస్తున్నాను, చాలా కేరింగ్, బ్రతకడం నేర్పిస్తారు. ఏదో ఇక్కడేమనుకున్నాను ఉన్నప్పుడు వాళ్ళు కని వదిలేస్తారేమో, లేకపోతే వీళ్ళు ఇంకోళ్ళని పెళ్లి చేస్తారేమో, వాళ్ళు వదిలేస్తారేమో, ఎవరి ఇష్టం వాళ్ళది అట్లా అనుకున్నాను. లేదు, చాలా బాండింగ్ ఉంది అక్కడ. ఒకవేళ బై మిస్టేక్ వదిలేసి ఇంకొకరిని చేసుకోవాల్సి వచ్చినా ఈ ఫస్ట్ పెట్టిన పిల్లల్ని కూడా సమానంగా వీళ్ళతో సమానంగా చూసి పెద్ద చేసి పెంచి వాళ్ళకి ఏం కావాలో ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి బ్రతకడం నేర్పిస్తున్నారు. అది ముఖ్యం. వాళ్ళ గైడెన్స్ ఉంది. ఆ ఫాదర్ వెళ్ళిపోయినా కూడా ఎక్కడ నుండి మళ్ళీ ఫోన్ చేసి ఈఎంఐకే ఫోన్ చేస్తాడు, మా అబ్బాయితో మాట్లాడాలంటే ఈవిడే ఫోన్ చేసి డాడీ మాట్లాడతారని ఫోన్ ఇస్తుంది. షాక్, మన వాళ్ళు అయితే ఫోన్ కూడా ఎత్తారు జనరల్గా అలా. కానీ అక్కడ సిస్టమ్ బాగుంది, అక్కడ అలా ఉంది, సిస్టమ్ ఉంది. ఏదో మనం ఇక్కడుండి ఏదో రకరకాలు ఊహించుకోవటం కాదు. కానీ నేను కళ్ళారా వెళ్ళి ఇప్పుడు 3 times వెళ్ళాను, అక్కడ వెళ్ళి చూశాను కాబట్టి నాకు చాలా నచ్చింది. ఎక్కడో ఒకళ్ళిద్దరు చిన్న చిన్న జరుగుతుంటాయి, అది ఇక్కడ లేదా ఏంటి, ఇక్కడ కూడా జరుగుతుంది కదా. మన దానిలో కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ, గారాబం చేయడం కావచ్చు. అతి గారాబం కాదు, అతి గారాబం. మేము చిన్నపిల్లలు అప్పుడు ఇంత చేయలేదు, ఇప్పుడు అతి గారాబం చేస్తున్నారు పిల్లల్ని. ఏదో అసలు వీళ్ళకే ఉన్నారా ఇంకెవరికి లేరా అన్నట్టుగా. వాడు ఎంత గొడవ చేసినా, ఎంత తిట్టినా, బ్రష్ వేసుకోకపోయినా యాక్సెప్ట్ చేస్తున్నారు. మా టైంలో అసలు లేవగానే సిస్టమ్, ఇదిగో ఈ పని చేయాలి, 5ంటికి లేవాలి, కాలకృత్యాలు, బాత్రూము, బ్రష్, బయటికి రావాలి, స్నానము, అది వేడి నీళ్ళ చన్నీళ్ళు కదా, ఎవరిష్టం వాళ్ళది. అవన్నీ ఒక రూల్స్ ప్రకారం స్కూల్కి వెళ్ళాలి, రావాలి, రాగానే బ్యాగ్ పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని. ఇప్పుడు ఎక్కడున్నాయి అవన్నీ, నిద్రపోయి వస్తున్నారు, పాచిపాళ్ళతోనే తింటున్నారు, పాచిపాళ్ళతోనే చాక్లెట్లు తినడం, పెద్దవాళ్ళే తాగేస్తున్నారు నిద్ర లేవగానే. అదే బెడ్ కాఫీ, బెడ్ టీలు, దానివల్ల రోగాలు. ఏదైనా కావాలంటే ఫోన్లో వచ్చేస్తున్నాయి, ఆర్డర్లు పెడుతున్నారు, రకరకాలుగా. అసలు నిజం చెప్పాలి, మనం టెక్నాలజీ పెరిగిందని ఆనందపడటం కాదు, ఇంకా అసలు దిగజారిపోతున్నామని చెప్పాలి. హెల్త్ పాడైపోతుంది, బ్రెయిన్ వర్క్ లేదు, టైం అడిగితే సెల్లే చూడాలి. అసలు ఒకప్పుడు ఇంట్లో ఊర్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు గుర్తుండే నోట్లో, ఇప్పుడు ఏం లేదు, అన్నిటికీ సెల్ డిపెండెడ్. మీ అకాడమీలో జెంట్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారండి? జెంట్స్ కూడా ట్రైనింగ్ అవుతారు, జెంట్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. ఇప్పుడు మీరు ఫౌండర్, వేరే కమిటీ మెంబర్స్ ఎవరు ఈ అకాడమీకి? ఉన్నారండి, మా ట్రైనర్స్ కొందరు ఉన్నారు, దాదాపు ఒక 7 members ఉన్నారు మొత్తం. కానీ మెయిన్ ఫౌండర్ నేనే ఫౌండరు, ఇంకా సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ట్రెజరరు, రకరకాలుగా వీళ్ళందరూ ఉన్నారు. ఎవరు నా మాట కాదనరు, నేను అందరిని ఈక్వల్గా చూస్తాను, ఒకటి చిన్న పెద్ద తేడా ఉండదు. అలా మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు లక్ష్మి గారు? ఇప్పుడు మీరు షీ టీంలో ట్రైనింగ్ ఇస్తున్నారు, మీ ఓన్ అకాడమీ, తర్వాత మళ్ళీ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు, వర్క్ షెడ్యూల్స్ అన్నీ ఎట్లా మీరు బ్యాలెన్స్ చేస్తారు ఈ ఒక డే రొటీన్లో? మరి
ఇంత హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది కదా జనరల్ గా మీరు బాగా నిజంగా నేను వర్క్ మైండ్ ఎక్కువ బాగా. ఇక్కడ కూర్చున్నా అవన్నీ ఆలోచిస్తూ ఉంటాను మల్టీ లాగా అన్ని రకాలుగా. ఎవరిని అక్కడ అడ్జస్ట్ చేస్తాను. ఇప్పుడు షీటింగ్ ప్రోగ్రామ్ సడన్గా చెప్తారు, షీటింగ్ నుంచి లక్ష్మి మన కాలేజ్లో ఉంది, లేదా మన ఆర్మీ పీపుల్కి ప్రోగ్రాము, ఏదో ఒక అకేషన్ పెట్టేసుకుంటారు. ప్రోగ్రామ్ షీటింగ్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు నాకు చెప్పేస్తారు. వెంటనే నేను అమెరికాలో ఉండి కూడా ఇక్కడ ప్రోగ్రామ్ సెట్ చేసిన రోజులు ఉన్నాయి. టక్కున టీమ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా పాపం నాకు అనుకూలంగా వాళ్ళకి ఏదైనా స్కూల్స్కి వెళ్తున్నా లీవ్ పెట్టి రావడం, పర్మిషన్ తీసుకోవడం. అకాడమీ అంటే మార్నింగ్ ట్రైనర్ చూసుకుంటారు, మేము ఇద్దరం ఏదో ఒక ప్రోగ్రాంలో అటెండ్ అవుతాం. ఇంకా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా కూడా సార్ని పంపిస్తాను. అట్లా మేనేజ్ చేస్తున్నాను ఇప్పటి వరకు. అయితే ఏది మిస్ అయ్యాను. మళ్ళీ ఆంధ్రాలో ప్రోగ్రామ్ మొన్న చెప్పాలి మీకు, మెగా పేరెంటింగ్ డే జరిగింది మన్యం జిల్లాలో. సీఎం గారు ప్రోగ్రామ్, ఏపీ సీఎం గారు వస్తున్నారు, నేను అక్కడ ఉన్నాను. అప్పటికి 5 days నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. బానూరు బామినిలో గర్ల్స్కి, మోడల్ స్కూల్ గర్ల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం. అక్కడ డెమో ఉంది. ముందు రోజు నైట్ 6కో 7కో ఫోను, కమిషనర్ గారు వస్తున్నారు, కాలేజ్ ఎడ్యుకేషన్ విజయవాడలో ప్రోగ్రామ్, మీ డెమో కావాలి. ఆల్రెడీ నేను అప్పటికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా అడుగున్నా చెప్పున్నారు వాళ్ళు కూడా. కానీ నాకు ఈ డే 2 ప్రోగ్రామ్ వస్తారని ఏం తెలీదు. సేమ్ డే వాళ్ళు ఎందుకో పెట్టుకున్నారు. వాళ్ళు నాకు కాల్ చేశారు. టక్కున విజయవాడలో అక్కడ ఉన్న టీంకి ఫోన్ చేసి, నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి టైం చెప్తే, వెళ్తున్నాం మేడం. అక్కడ 5 members టీంని అరేంజ్ చేసి వాళ్ళు డెమో ఇచ్చేసి, అదే సేమ్ టైంలో మేము ఇక్కడ డెమో. సీఎం గారు బాగా అప్రిషియేట్ చేశారు, చాలా సూపర్. నిజంగా పిలిచారు నన్ను, అది లైఫ్లో మర్చిపోలేను. చూసాను వీడియో, చూసాను చంద్రబాబు గారితో మీరు ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతున్నారు. అడిగారు పిలిచి, అవును, ఎలా చేస్తున్నారు, ఎంతమంది నీ తరపున, ఎంతమంది ట్రైనర్స్, ఎన్ని స్కూల్లో చేస్తున్నావు, ఇంకా ఏం చేయగలం అని ఆయన అడిగేది. ప్రతిసారి నన్ను కలిసినప్పుడు చాలా మంది పక్కన వాళ్ళకి పరిచయం చేస్తారు. జనరల్గా ఏదో నమస్తే చెప్తాను, విషయాస్ వచ్చేస్తాను ఎవరు కనిపించిన. వెళ్ళినప్పుడు అన్నారు, ఈవిడ లక్ష్మి బాగా ట్రైనింగ్ ఇస్తారు, పోలీసులు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఈమె సర్వీస్ ఎలా తీసుకోవాలో ప్లాన్ చేయండి. అలా అడుగుతారనమాట. అంతేగాని అమ్మాయి వచ్చింది, ఏంటమ్మా నీకేం కావాలి ఏంటి అట్లా అడగటం అదేం లేదు. నేను కూడా నాకు ఇది కావాలి, ఇది చేస్తున్నా, ఈ రోజు అడగల, 20 years నుంచి తెలుసు సార్ నాకు. ఎక్కడ కనిపించినా అంటే ఆయన మనకు తెలుసు కామను, నేను కూడా ఆయనకు తెలుసు. అది గొప్ప విషయం, అదృష్టంగా భావిస్తాను. మొన్న మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను. పిలిచి మళ్ళీ గ్రూప్ ఫోటో తీపిచ్చి స్టేజ్ మీద పిల్లలతో మళ్ళీ అడిగి, మీకు ఎవరు సపోర్ట్ అని చెప్పి మళ్ళీ సార్ని కూడా చూపించాను. పలానా ఈ సార్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ సార్ని శ్రీనివాస్ గారు, IAS గారు, సమగ్ర శిక్ష అక్కడ. ఆయన చాలా మంచి ఆఫీసర్. అలాంటి వాళ్ళు ఆఫీసర్స్ ఉంటే మనలాంటి వర్క్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. మెయిన్ ఎందుకంటే రాజు దలుచుకుంటే దెబ్బల కొరవ అంటారు చూసారా, అది నేను నమ్ముతాను. అది వాస్తవం. ఇప్పుడు ఎందుకంటే మనం వెళ్ళి అడగటం వేరే, వాళ్ళు పిలిచి ఇవ్వటం వేరే. మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకునే అవకాశం కల్పించడం. ఇప్పుడు నాకు ఇక్కడ చేసిన వాళ్ళలో స్వాతిలకర గారు కావచ్చు, ఇక్కడ ముఖ్యంగా CV ఆనంద్ గారు, మహేష్ భగవత్ గారు, మన మహేందర్ రెడ్డి గారు రిటైర్డ్ అయ్యారు డీజీగా చేసి, ఆయన CPగా ఉన్నప్పటి నుంచి తెలుసు. గోపీనాథ్ రెడ్డి గారు మనకు అప్పాలో డైరెక్టర్ ఫస్ట్, నేను అప్పుడు ఎంటర్ అయ్యాను 2002లో. అప్పటి నుంచి తిరిగి చూసుకోలేదు. అప్పుడు ఏంటంటే ఆ టాపిక్ నేను లేకపోయినా అక్కడ ఎయిర్పోర్ట్లో ఈవెన్ కలిస్తే కూడా స్వాతిలకర మేడం, మా రుద్రందేవ్ ఉన్నారు, నన్నే రుద్రందేవ్ అంటారు ఆవిడైతే. ఉన్నారు, బాగా ట్రైనింగ్ ఇస్తారండి, మీరు ఇప్పించండి, మీకు సెషన్ పెట్టేయండి, క్లాస్ పెట్టండి అంటే. మన ఆర్ట్ని రెస్పెక్ట్ చేయటం, నా ఈ సెల్ఫ్ డిఫెన్స్ని వాళ్ళు ప్రమోట్ చేసినట్టే కదా, వాళ్ళ నోట్లోంచి రావడం అంటే. అది నేను మర్చిపోను లైఫ్లో. గుర్తింపు ఉంది, అలా గుర్తించడం కూడా చాలా గ్రేట్ నిజంగా. అవును, అందుకని నా లైఫ్లో ఇప్పటికీ మీరు అడిగినా అడగపోయిన చెప్పేస్తున్నా క్వశ్చన్, ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు అని నా లైఫ్లో ఇంతవరకు అడగలేదు. ఇచ్చినా తీసుకున్నా, ఇవ్వకపోయినా చెప్పాను. నేనైతే ఇచ్చినా ఒకేలాగా, ఇవ్వకపోయినా ఒకేలాగా నా ట్రైనింగ్ ఉంటుంది. అసలు కమర్షియల్ ఉండదు. ఫీజు వాళ్ళు ఎంత ఇస్తే మీరు అంత తీసుకుంటారు, ఇవ్వకపోయినా ఓకే. అది ఈవెన్ మెట్రో లేడీస్కి కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను ఎవ్రీ ఇయర్. కాలేజ్ పిల్లలకి ఇస్తాను, వర్క్షాప్లు కండక్ట్ చేస్తాను. 3 days నుంచి 3 months వరకు సెల్ఫ్ డిఫెన్స్. ఎక్సలెంట్ అండి. ఇంకెక్కువ మంది పిల్లలు, స్కూల్ పిల్లలు వాళ్ళు వస్తారంటే మన ట్రైనర్స్ ఇస్తారు. ప్లస్ వాళ్ళని జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ప్రిపేర్ చేస్తారు ట్రైనర్లు బాగా. ఇప్పుడు మీరు ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు, పెద్ద పెద్ద వాళ్ళ చేతుల మీదకి తీసుకున్నారు. ఎవరి చేతుల మీద ఎక్కడెక్కడ తీసుకున్నారు మీరు? అమ్మో, అవి చెప్పాలంటే చాలా. నాకు ఇల్లు నిండిపోయి ఇంకొక ఇల్లు రెంట్కి తీసుకున్నాను ఎదురుగా పెట్టుకోవడానికి ప్లేస్ లేక. కొన్ని అయితే అసలు ఇంతవరకు ఓపెన్ చేయలేదు. కొంతమంది చెప్పండి, అంటే మనకు తెలిసిన ఫెమిలియర్ సెలబ్రిటీస్, మినిస్టర్ల చేతి మీద మీరు ఎలాగో తీసుకున్నారు? సీఎంలు 4 సీఎంల చేతి మీదకి అవార్డు తీసుకున్నాను, వాళ్ళు గుర్తింపు తీసుకున్నాను. నా గురించి వాళ్ళు చెప్పడం. ఈవెన్ అమెరికాలో రీసెంట్గా తానా అవార్డు, వాళ్ళైతే 48 years అయింది తానా సంస్థలు పెట్టి, వాళ్ళు తెలుగు అసోసియేషన్ పెట్టి. ఇంతవరకు ఈ మార్షల్ ఆర్ట్స్ రంగమే లేదు వాళ్ళ దాంట్లో. ముఖ్యంగా మహిళలు అసలు లేరు. మహిళలు అంటే విడిగా రంగాల్లో ఉన్నారు, కూచిపూడి కావచ్చు, నాటకాలు, సినిమా యాక్టర్స్కి. జూనియర్ NTR కూడా అక్కడ పర్ఫామ్ చేశారు, చిన్నప్పుడు భరతనాట్యం చేశారు.
అంత ఉంది కానీ ఎవరికి ఇవ్వలేదు. నాకు రీసెంట్గా 1 year బ్యాక్ ఒక కామెడీ జయరాం గారని పరిచయం అయ్యారు. ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇన్వైట్ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్ గ్లోబల్ లెవెల్, దానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాము ఆయన దగ్గరికి. వెళ్ళాం, ఇన్విటేషన్ ఇచ్చాం, ఫోటో దిగాం, నెంబర్ తీసుకున్నాం. నాకు ఇది ఒక అలవాటు, అది ఫ్లైట్లో అయినా బస్సులో ట్రైన్లో అయినా నెంబర్ ఇవ్వటము, నెంబర్ తీసుకోవడము, కొంచెం జెన్యున్గా మాట్లాడిన వాళ్ళతో, అందరే కాదు, అలా అలవాటు అనమాట. అలానే ఫొటోస్ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఆయన నా నెంబర్ అడిగారు, ఇచ్చాను. రింగ్ ఇవ్వండి సార్ అంటే ఇచ్చారు, నెంబర్ ఫీడ్ చేసుకున్నాను. ఇంకా కామ్ అయిపోయి మరుసటి రోజు వచ్చాక ఏమ్మా ఫోటోలు దిగారు, పెద్ద ఆయన పాపం చాలా మంచి ఆయన, అయితే ఫోటోలు దిగారు, ఫోటోలు పంపించాలని తెలీదా అని ఫోన్ చేశారు మరుసటి రోజు. వెంటనే సార్ మీకు పెట్టారు, మీకు కెమెరాతో తీశారు అనుకున్నాను అని చెప్పి ఫోటోలు పంపించాను. అలా కమ్యూనికేట్ అయ్యి సార్ ఇలా నేను, ఆయన అప్పుడు తానాల్లో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయనే. తర్వాత తెలిసింది ఆయన మామూలు వ్యక్తి కాదని. అప్పుడు ఆ టైంలో ఏదో తెలియదు, నిజంగా నాకు కొన్ని ప్రోటోకాల్స్ తెలియదు. న్యాచురల్గా మీతో ఎలా మాట్లాడాను, అందరితో అలా మాట్లాడడం కొన్ని ఉన్నాయి నా దగ్గర, అది మైనసే కావచ్చు ప్లస్ నాకు తెలియదు. కానీ నా వరకు నేను కరెక్టే మాట్లాడతాను, కానీ అవతల వాళ్ళకి అది అలా రిసీవ్ చేసుకోవాలని ఎక్కడుంది. కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, పెద్దవాళ్ళు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, తెలియదు నాకు. అలా కొన్ని దెబ్బతిన్న రోజులు కూడా ఉన్నాయి, కానీ నేర్చుకున్నాను. దాంట్లో నుంచి నేర్చుకున్నాను ఎలా ఉండాలి, ఎలా మాట్లాడే ఎవరితో. అప్పుడు సార్తో మాట్లాడిన టైంలో ఏదో టాపిక్ వచ్చి ఎక్కడో ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, నీ ప్రోగ్రామ్ పెడదామమ్మా అని అన్నారు ఇక్కడ ఇండియాలో. అవును సార్ నాకు ఉంది, చేద్దాం సార్ తప్పకుండా. ఎందుకంటే నేను చేసే ప్రోగ్రామ్ కొన్ని వందల వేల లక్షల మంది రీచ్ అవుద్ది కాబట్టి కొన్ని లైవ్ ఛానల్లో చేసాం. అప్పుడు మన సీఎం గారు చూశారు ఆ రోజు ప్రోగ్రామ్, అమెరికాలో ఉండి కూడా లైవ్ చూశారు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అట్లా నాకు నా ఈ డిఫెన్స్ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అనేది బయటికి వెళ్ళటం, ఇది ఆడపిల్లలకి గుర్తింపు రావాలి, ఇది అవసరం అనేది మహిళలకి, నో ఏజ్ లిమిట్, ఇది 6 years నుంచి 60 years వరకు ఎవరైనా చేయొచ్చు. అందులో భాగంగా డిస్కషన్ వచ్చినప్పుడు మా ప్రోగ్రామ్ చేద్దు కానీ అని అన్నారు. అంటారు కానీ అంత ఈజీయా అనుకున్నాను. తర్వాత నాకు తెలిసింది అమెరికాలో ఇలా జరుగుతున్నాయని. అప్పుడు నా ప్రొఫైల్ పంపించాను ఫస్ట్, సరే ఒకసారి మీరు చెక్ చేయండి అంటే, ఇప్పుడు నేనైతే లేను ప్రెసిడెంట్గా, వేరే టీం ఉన్నారు, కమిటీ ఉంది, ఆ కమిటీ వాళ్ళకి పంపిస్తాను అన్నారు. ఆ కమిటీకి పంపించారు, వాళ్ళు చూశారు, వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని, ఆల్రెడీ అప్పటికే నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను గోల్డ్ మెడల్ కొట్టాను లాస్ వేగాస్లో. అక్కడికి వెళ్ళాను, నా అకాడమీకి ఇన్విటేషన్ వచ్చింది అమెరికా నుంచి. నేను అమెరికా వెళ్ళటం ఏంటి అసలు కళ, నిజమా కళ అనుకుంటాను ఇప్పటికీ. ఆ అకాడమీ ద్వారా నాకు ఇన్విటేషన్ వచ్చింది, ఒక 6 మంది టీం వెళ్ళాము, 9 మంది అప్లై చేస్తే 6 మందికే వీసా అయింది, వెళ్ళి నేను దానిలో గోల్డ్ మెడల్ కొట్టి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి మన తెలుగు అమ్మాయి ఇక్కడ గోల్డ్ మెడల్ కొట్టి వెళ్తే మనం గుర్తించకపోతే ఎలాగని కమిటీ అందరూ డిస్కస్ చేసుకుని ఈ రంగం నుంచి మార్షల్ ఆర్ట్స్ నుంచి నన్ను సెలెక్ట్ చేశారు. అది మామూలు విషయం కాదు, అదృష్టం, గొప్ప విషయం. ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. నెక్స్ట్ అంటే మీలాగా రావాలనుకునే వాళ్ళకి మీరు ఎంతో ఇన్స్పైరింగ్ గా నిలిచారు. అది నా కష్టార్జితంతో వెళ్ళాను, నా టికెట్ల దగ్గర నుంచి అన్ని నా కష్టార్జితం. అక్కడ వాళ్ళు రూము, హోటల్, బస్సు అన్ని ఇస్తామన్నారు, కానీ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, ఆయన ఉన్నారు, వాళ్ళ అమ్మాయి కూతురు వాళ్ళు అక్కడే ఉంటారు డెట్రాయిట్లో. వాళ్ళు ఎందుకు మీరు కారు ఉంది, మనకి ఇల్లు ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు, బస్ అంటే వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి కదా, ప్రోగ్రామ్స్లో బిజీ ఉంటారు, మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు అంతగా, మీరు రండి అని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న 4 రోజులు బాగా సూపర్. 4 సీఎంల దగ్గర తీసుకున్నారన్నారు లక్ష్మి గారు, ఎవరండి వాళ్ళు ఆ సీఎంలు? రాజశేఖర రెడ్డి గారు, ఉమెన్స్ డే టైంలో కలిసాను అప్పుడు, బాగా ఆయన ఉంటే బాగుండేది. వేరే మా నాన్నగారు కూడా బాగా క్లోజ్, చాలా ఎంకరేజ్మెంట్ ఉండేది, బాగా సపోర్ట్ ఆయన కూడా. అలానే రోసయ్య గారు, తర్వాత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన అయితే అసలు ఉమెన్స్ డేకి వీళ్ళు అప్పుడు కమిటీకి అప్లై చేశాను. అప్పుడు కూడా ఒక వదిన ద్వారా ఆవిడ తీసుకెళ్ళి ఆ వదిన అక్కడ పెట్టారు నా ప్రొఫైల్, అంతే చెక్ చేశారు, అన్నీ చూశారు. ఆయన పక్కనే కూర్చునే అవకాశం వచ్చింది, ఆయనతో పాటు స్టేజ్ మీద 2 సార్లు మాట్లాడే అవకాశం వచ్చింది. మాట్లాడితే కూడా ఆయన నేను మాట్లాడిన మాట మళ్ళీ రిపీట్ చేసి, మన లక్ష్మి చెప్పింది కదా కరెక్ట్ చెప్పింది, అలా మహిళలందరూ ఫాలో అవ్వండి అని చెప్పటం, అదొక హ్యాపీ. కేసీఆర్ చేతి మీద అయితే అసలు ఆయన 10 నిమిషాలు నిలబడే మాట్లాడారు కేసీఆర్ గారు. అప్పుడు ఏం చేసామంటే మేము షీ టీమ్తో కలిపి రికార్డ్ చేశాను, వరల్డ్ రికార్డ్, మన హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది, సుమన్ గారు, సుమన్ నాకు సొంత బ్రదర్ లాగా అబ్బాయి, అసలు ఆ రోజు తన ద్వారా కలిపి రికార్డ్ చేసాము. ఈ రోజుకి స్వాతిల గారి ఆఫీస్లో మా రికార్డ్స్ ఉంటాయి అక్కడ. దాదాపు 200 మంది మన లేడీ ట్రైనర్స్తో కలిపి ఒక 3000 మంది గర్ల్స్ని, కాలేజీ పిల్లలందరినీ అక్కడ పీపుల్స్ ప్లాజాలో పెట్టి, అప్పుడు నాకు అదే రోజు అపాయింట్మెంట్ దొరికింది లక్కీగా. వీరారెడ్డి గారు సార్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నారు, ఇప్పుడు డిఎస్పీ, ప్రజెంట్ ఏఎస్పీ అనుకుంటా, కలవకుర్తి అక్కడ వనపర్తి చేస్తున్నారు. ఆయన తక్కువ రండి లక్ష్మి అని అన్నారు, అడిగాను ఏదో క్యాజువల్గా, కానీ చాలా కష్టం. తర్వాత అపాయింట్మెంట్ దొరకలేదు 10 years ఆయన దగ్గర, కానీ భలే రిసీవ్ చేసుకున్నారు.
గ్రేట్ అండి. సో మీరు ఇన్ని ఇయర్స్గా తర్వాత రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర అవార్డు తీసుకోలేదు కానీ మన నవీన్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అపాయింట్మెంట్ దొరికింది. నిజంగా అది అదృష్టం, మిరాకిల్ అని చెప్పుకోవాలి. నేను ఆల్రెడీ వెయిట్ చేస్తున్నా, కలవాలి, టైం కోసం చూస్తున్నాను. కానీ నవీన్ అదే రోజు అబ్బాయి బర్త్డే ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి అపాయింట్మెంట్ తీసుకున్నారు. సుమన్ గారు మేము అప్రిషియేట్ చేద్దాం, గెలిచాక కలవలేదు, గెలిచాక కలుద్దామని వెళ్ళాం. వెళ్ళేసరికి శ్రీశైలం అన్న అయితే సర్ప్రైజ్ మాకు. ఆయన మెడికల్ క్యాంప్ పెట్టారు వాళ్ళ ఆఫీస్లో, అది ఓపెన్ చేయడానికి సుమన్ గారు వచ్చారు. సుమన్ గారు మన అకాడమీ చైర్మన్గా, ఇంకా సార్ ఎక్కడ ఉంటే అక్కడే సార్ ఏం చెప్తుంది, మేము వెనక మన టీం అంతా ఉన్నారు. లక్కీగా వాళ్ళు కార్లో కూర్చున్నారు, ఏం జరిగేది తెలియదు నాకు. లక్ష్మీరా ఎక్కువ అన్నారు, ఎక్కాను. శ్రీశైలం అని కూర్చున్నారు, పక్కన నేను కూర్చున్నాను. తర్వాత మా బ్రదర్ ఉన్నారు, ఆయన పిలిచినా ఎక్కువ అన్నారు. అప్పుడు 10 రోజులు ఈయన కష్టపడి వాళ్ళ దగ్గర తిరుగుతున్నాడు, వాళ్ళతోనే అంతా పాపం వెహికల్స్ అన్ని చూసుకోవడం దగ్గర బాధ్యతగా. మా బ్రదర్ నారాయణ, ఆయన మంచి పొలిటికల్లో ఉంటాడు, రియల్ ఎస్టేట్ అన్నిట్లో టాలెంట్. ఎక్కేసాం, వెళ్తాను డైరెక్ట్ సీఎం గారి ఇంటికి కారు. సీఎం గారు అపాయింట్మెంట్ ఉంది, మనం అక్కడికి వెళ్తున్నామని అప్పుడు చెప్పారు. స్టార్ట్ అయ్యా ఇంకా ఆయన భలే రిసీవ్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే. చెప్పాను, నేను ఆయన కలిస్తే ఫస్ట్ మాట్లాడాలనుకున్న మాట దాదాపు ఆయన గెలిచినప్పటి నుంచి ఉంది. సార్ మిమ్మల్ని చూసి నేను కరసాం నేర్చుకున్నాను. వాస్తవం, అది నా డ్రీమ్. నేను 5th క్లాస్ అప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కరసాం దొరకలేదు నాకు. విడిగా కరాటేలో కర్ర తిప్పటము, చేయటము, ఈ కటాసు, ఈ మూమెంట్స్ ఇవన్నీ చేశాను. విలేజ్లో కర్ర తిప్పడం, ఆయన గుళ్ళో కానీ ఏదైనా ఫంక్షన్ వాళ్ళ ఊళ్ళో తిరణాలు జరిగితే కూడా కరసాం చేస్తారు. అది నేను చూశాను వీడియోలో. ఎప్పటికైనా నేర్చుకోవాలి, ఇలా నేర్చుకోవాలి అనేది ఉంది. కరోనా టైంలో నేను ఆటోమేటిక్గా, మన ఒక ట్రైనర్ ఉన్నాడు బాలా అని, అప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి, తను ప్రాక్టీస్ చేస్తుంటే నేను వాకింగ్ చేస్తూ ఉన్నాను, చూశాను. వెళ్ళి అడిగితే, అయ్యో మేడం మీకు నేర్పిస్తే నేను కొన్ని లక్షల మందికి నేర్పినట్టు అయిపోతుంది, మీరు దాన్ని ఇంకా స్ప్రెడ్ చేస్తారు కాబట్టి నేర్పిస్తాను అన్నాడు. 2 చేతులతో కర్ర తిప్పటం అది నేర్చుకున్నాను, అది నెరవేరింది. సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే ఫస్ట్ ఆ మాటే చెప్పాలనుకున్నాను, బొకే ఇచ్చి అదే మాట చెప్పాను. బేసిక్గా స్పోర్ట్స్ పర్సన్ కదండి, స్పోర్ట్స్ పర్సన్, ఫుట్బాల్ బాడతారు, కబడ్డీ లాంటి. అని చూస్తే మనకి సీఎం పెద్దగా అనిపిస్తుంది, మన ఇంట్లో వ్యక్తిలాగా సామాన్యంగా అట్లా అనిపించింది. మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నాను, మా దేవుడు ఎప్పుడు టైం వస్తుందో తెలియదు. తప్పకుండా అవుతుంది, రావాలి రోజు. మీరు ఇన్ని ఇయర్స్గా కరాటే మాస్టర్గా చేస్తున్నారు లక్ష్మి గారు. ఆబ్వియస్గా నాకు తెలిసి మీకు మూవీస్లో కూడా ఆఫర్స్ వచ్చే ఉంటాయి కదండి. చేశారు, ఏమైనా మూవీస్ చేశారా? చేశాను, వచ్చినాయి. ఓకే, చేశారు. మరీ అంత పెద్దది కాదు కానీ ఫస్ట్ నేను కెమెరా ముందు నుంచింది ఎవడైతే నాకేంటి, రాజశేఖర్ గారు. హీరో రాజశేఖర్ గారు అంటే నాకు సొంత బ్రదర్ లాగే. ఇంకా మా సొంత బ్రదర్కి ఏమో రాఖీకి పోస్ట్లో పంపిస్తాను, ఆయనకి ఇంటికి వెళ్ళి కడతాను. ఆయన ఈ మధ్య బాగాలేక హాస్పిటల్లో ఉంటే కూడా చాలా ఫీల్ అయ్యాం, సర్ప్రైజ్. డైలీ ఫోన్లు. ఈ మధ్య కరోనా టైంలో బాగా, కరోనా నాకు మొన్నే అనిపిస్తుంది ఏంటో. 21, 22 అయినా కూడా 19లో కదా. సో ఎవడైతే నాకేంటి అప్పుడు ఫస్ట్ కెమెరా ముందు ముమైత్ ఖాన్ ఎస్ఐ, నేను ఏఎస్ఐ. ఫస్ట్ యూనిఫామ్ ఒంటి మీద పెట్టిన రోజు అది వేసుకుని, నాకు యూనిఫామ్ అంటే పిచ్చి కదా. ఇంకా తర్వాత నాకు వేరే ఒక మర్రి చెట్టు అని సినిమా ఒక అవకాశం వచ్చింది. ఆ డైరెక్టర్ గారు మా సార్కి ఫ్రెండ్, ఆయన లక్ష్మి గారు చేయాలి అన్నారు. బుల్లెట్, నాకు ఈ బుల్లెట్ తోలటం ఎన్ని వెహికల్ చిన్నప్పటి నుంచి అలవాటే. అప్పుడు బుల్లెట్ తోలాను. ఆ దాంట్లో యూనిఫామ్ నేను సొంతగా గుట్టించుకున్నాను. 6,000 పెట్టి యూనిఫామ్, లాఠీ, ఈటీ, షూ అన్నీ మంచిగా పెట్టుకున్నాను అక్కడ. ఆ సినిమాలో నా సొంత యూనిఫామ్తో చేస్తున్నాను. ఫైట్స్ అంటే అది మామూలుగానే కంపోజ్ చేస్తాను, అది అలవాటు ఉంది. నేను కూడా కొన్ని చిన్న చేస్తుంటాను ఎప్పుడైనా. ప్లస్ ఆర్ నారాయణమూర్తి గారు, నేను చెప్పుకోదగిన సినిమా, నేను ఇంకా ఎక్కువసేపు కనపడతాను, నా ఫైట్ ఉంది, నా డిఫరెంట్ లుక్ ఉంది దాంట్లో అంటే ఎవరైనా దేవరకొండ వీరయ్య కూతురు కోసం. అది నాకు అవకాశం వచ్చింది. ఆర్ నారాయణమూర్తి గారిని ఫస్ట్ నన్ను గద్దర్ గారు పరిచయం చేశారు ప్రసాద్ ల్యాబ్లో. ఆయన కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు, మంచి కరెక్ట్ అలా ఉండాలి లైఫ్ అనిపించదు. అలా అంటే అందరూ నడిచెళ్ళండి అని కాదు, కాళ్ళు ఎక్కొద్దని కాదు, కానీ హానెస్ట్గా, సిన్సియర్గా, నిజాయితీగా ఉంటారు. అవునంటే అవును, కాదంటే కాదు, అది పర్ఫెక్షన్ తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి లక్ష్మి గారు, మనకు తెలిసిందే మన సమాజంలో మన మధ్యలో కొన్ని మృగాలు బతుకుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లల్ని, చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు రేపులు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. వాళ్ళని ఎంత కఠినంగా శిక్షించినా తక్కువే. ఆ చట్టాలు ఇంకా అలాంటివి చాలా తీవ్రంగా రావాలి, శిక్షించాలి, తప్పులేదు, ఏమాత్రం తప్పులేదు. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, చాలా పెద్ద పెద్ద నేషనల్ న్యూస్ ఛానల్స్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో లేడీస్ కూడా ప్రొవోకింగ్ డ్రెస్సెస్ వేస్తూ ఉంటారు. అంతవరకు అంటే కొంచెం అసభ్యకరంగా ఉంటాయి అనేది కూడా చాలా ఛానల్స్లో డిబేట్స్ జరుగుతున్నాయి. మొన్న ఈ మధ్య మన టాలీవుడ్లో కూడా ఒక లేటెస్ట్ డిస్కషన్ వచ్చింది. ఒక ప్రముఖ నటులు ఆ టాపిక్ తీయడం జరిగింది. మహిళా సంఘాలు కొంతమంది ఏమో ఇటు సపోర్ట్ చేస్తారు, కొంతమంది దానికి అగెన్స్ట్గా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటండి? మీరేం చెప్తారు దీని మీద?
నిజంగా నేను చాలా చూస్తున్నాను అవి కూడా. కానీ నేను ఆ సిచ్యువేషన్ బట్టి ఉండాలి డ్రెస్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు అవకాశాన్ని పరిస్థితిని బట్టి ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఫారిన్ వెళ్ళాము, అక్కడేమో ఇప్పుడు మీరు అన్నట్టు మనం అనుకున్నాం ఇందాక, నేను వేరే వాళ్ళతో ఒక డిస్కషన్ వచ్చింది. గోవా బీచ్కి వెళ్తారు, అక్కడ అందరూ ఒకేలాంటి డ్రెస్ వేసుకుంటారు కాబట్టి ఎవరు పట్టించుకోరు. పోనీ ఎస్పెషల్లీ ఫారినర్స్ వేసుకుంటారు, వాళ్ళకి అసలు ఆ ఫీలింగ్ ఉండదు. ఫీలింగ్ అంటే వాళ్ళు కూడా సన్ రైజ్ కోసము. ఇప్పుడు మేము మలేషియా వెళ్ళాను, థాయిలాండ్ వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు థాయిలాండ్ గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. అక్కడ వెళ్ళి చూస్తే ఏమీ లేదు. ఎక్కడో ఒక ఏరియాలో ఒక బజార్లో కొన్ని చోట్ల పబ్బులు ఉన్నాయి. ఆ పబ్బుల దగ్గర కూడా కొందరు ఉన్నారు. ఇప్పుడు కొందరు మనం ఇక్కడ మనం గే అంటాం వాళ్ళైతే అసలు వాళ్ళు అమ్మాయ అసలు నిజంగా రీలా గుర్తుపట్టలేం, అంత స్మార్ట్గా బాగా ఉన్నారు. వాళ్ళందరూ నిజంగా తప్పు చేసేవాళ్ళ కాదు, వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. డ్రెస్ కూడా అందరూ అలానే ఉన్నారు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ మనకేంటి, సడన్గా 100 మంది చీర కట్టుకొని వచ్చి ఇద్దరు సడన్గా మామూలు స్విమ్ సూట్ వేసుకొని నిలబడితే ఆటోమేటిక్గా ఆడవాళ్ళైనా చూస్తారు, కామనే కదా అది. అలాంటప్పుడు మనం పరిస్థితిని బట్టి వేసుకోవాలి డ్రెస్ అనేది నా ఉద్దేశం. స్విమ్మింగ్ పూల్ ఉంది, వెళ్ళాలి, స్విమ్ చేయాలి, అక్కడ నువ్వు పట్టు చీర కట్టుకుని వెళ్తే కుదరదు. కంపల్సరీ షార్ట్ వేసుకోవాలి, స్విమ్ సూట్ వేసుకోవాలి. అది దానిలో రకాలు ఉన్నాయి. ఇక్కడ వరకు వేస్తామా, ఇక్కడ వరకు వేస్తామా, 3/4 వేస్తామా, పైన ఫ్రాక్ టైప్ ఉన్నాయి, ఎవరి ఇష్టం వాళ్ళది. నువ్వు ఎట్లా వేసినా స్కిన్ టైట్ బట్టలు వేసుకోవాలి, నీళ్ళలో దిగాలి. బయటకు వచ్చాక కూడా మామూలుగా మళ్ళీ కోట్లో లేకపోతే మన డ్రెస్లో మార్చుకొని మామూలుగా వేసుకొని బయటకు వస్తాం. అదే డ్రెస్ అక్కడ వేసామని బయటకు రాంగా. ఇప్పుడు బతుకమ్మ ఆడుతున్నాం ట్యాంక్ బండ్ మీద, బతుకమ్మ ఆడేటప్పుడు మనం ఆ డ్రెస్సులతో జీన్ ప్యాంట్ వేసి కూర్చోలేంగా కదా, స్లీవ్లెస్ వేసుకొని వెళ్ళంగా. అక్కడ మంచిగా పట్టు బట్టలు వేసుకుని వెళ్ళాం. ఒక టెంపుల్కి వెళ్తున్నాం, ఆ టెంపుల్ ఎలాంటి బట్టలు వేసుకెళ్తాం, అది పరిస్థితిని బట్టి వేసుకోవాలంటాను. కంఫర్ట్ కరెక్టే, మీ ఇష్టం కరెక్టే. ఇష్టం అన్నప్పుడు ఇంట్లో ఇష్టం, బయటకు వస్తే ఇప్పుడు ఈ కులాలు మతాలు ఇవి కూడా అయ్యే చెప్తాను నేను. దేవుడు భక్తి అనేది మీ పర్సనల్ మనసు, మీ మనసుకు సంబంధించిన విషయం. బట్టలు మీకు ఇష్టమైంది ఇంట్లో వేసుకోండి, నచ్చినట్టుగా వేసుకో, ఎవరు పట్టించుకోరు. బయటకు వచ్చినప్పుడు సమాజం, ఇప్పుడు నేను ఎందుకు చెప్తాను, బీ అలర్ట్, బీ సేఫ్. మనం జాగ్రత్తగా ఉండాలి, బయటకు వెళ్ళినప్పుడు అలర్ట్గా ఉండాలి, ప్రాబ్లం జరిగినప్పుడు తప్పించుకోవాలి. దీనివల్ల కొంచెం క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఇప్పుడు ఇంట్లో ఇయర్ ఫోన్లు పెట్టుకుని కళ్ళు మూసుకుని ఏదో పాటలు వింటాం, రోడ్డు మీద అలా వెళ్ళలేం కదా. అంతే కదా, రోడ్డు మీద వెహికల్ అటు ఇటు చూడాలి, దాటి వెళ్ళాలి, ఈ ఫోన్లు ఉండొద్దు. యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి, అవే కదా. నువ్వు పాటలు వినుకుంటా నువ్వు ఎటో చూస్తా వెళ్తావు. కొందరు అంతే. ఇప్పుడు ఇందాక జరిగింది మార్నింగ్, ఒక అతను పెద్ద ఆయన ఇంట్లోంచి వచ్చేస్తున్నాడు డైరెక్ట్ రోడ్డు మీదకి, ఇటువైపు ఏం వస్తున్నాయో చూడాలి కదా, రైట్ సైడ్ చూసి నువ్వు రోడ్డు తిప్పు, బైక్ తిప్పాలి, చూడట్లా వెళ్ళిపోతున్నాడు. ఇంకా సడన్ గా మనం వెళ్ళే స్పీడ్ వాడు గుద్దుతాడు కదా ఆటోమేటిక్. అట్లే ఆ యాక్సిడెంట్లు అట్టా ఈ విషయాలు కూడా అట్టే జరుగుతాయి. బట్టలది కూడా అంతే, కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, చాలా కేర్ తీసుకోవాలి, నిజంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఒకళ్ళ చేత మాట అనిపించుకునే పరిస్థితి ఉండకూడదు. ఒకటి ఇక అనుకోండి మా ఇష్టం అంటే మీ ఇష్టం, అది ఎక్కడైనా అది ఎవరేం చెప్పరు. ఇష్టం అనేది కొంతవరకే ఇష్టాలు, అన్ని చోట్ల ఇష్టాలు జరగవు కదా. ఫ్రీడమ్ కూడా ఒక లిమిట్ ఉంటుంది, ప్రతిదానికి లిమిట్. ఇప్పుడు మనకి ఇష్టం అని చెప్పేసి రోజుకి 5 సార్లు తింటామా, దానికి ఒక పద్ధతి, టైం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్కి లైట్గా ఉంటుంది. లేదా స్లిమ్గా ఉండాలి, మెయింటైన్ చేయాలి అనుకుంటే చూస్తున్నాం కదా వాళ్ళని కూడా, అలానే ఉంటారు, వీళ్ళు ఇలానే ఉంటారు. అట్లా ఇంకోటి లక్ష్మి గారు, కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తున్నట్టయితే ఒకప్పుడు ఆడవాళ్ళ మీద చాలా అఘాయిత్యాలు, క్రైమ్ రేట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మగవాళ్ళు బలి పశువులు అయిపోతున్నారు. మీకు తెలియంది కాదు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, టీవీలో కావచ్చు, పొద్దున్న లేస్తే చదవడం కావచ్చు, చూడడం కావచ్చు, ఎవరో ఒక మగాడు చచ్చిపోతున్నాడు. అంటే కొంతమంది ఆడవాళ్ళు, నేను అందరినీ బ్లేమ్ చేయట్లేదు, వీళ్ళు ఏంటంటే అక్రమ సంబంధాలకి ఆ మోజులో పడి వాళ్ళ ఎక్స్ లవర్స్తోనో లేదా కిరాయి గుండాలతో మగాళ్ళని, వాళ్ళ మొగుళ్ళని దారుణంగా చంపించేసి, అది ఎంత జుగుప్సాకరంగా ఉంటుందంటే ఆ చావులు కూడా వాళ్ళ పాప ఎక్కడో ఎంతో కష్టపడి ఫ్యామిలీని చూసుకుందా అనే ఒక తపనతో ఎక్కడ అబ్రాడ్ కంట్రీస్లోనో వీళ్ళు ఇట్లాంటి యాక్టివిటీస్ పాల్పడుతున్నారండి. అది కూడా ఏంటి, చంపిన తర్వాత ఫ్రిడ్జ్లోనో, వాషింగ్ మెషిన్లోనో, కూలర్లోనో, గ్రైండర్, కుక్కర్లో వాళ్ళ బాడీ పార్ట్స్ని వేసి వాళ్ళు అలాంటి శాడిజంని అనుభవిస్తున్నారండి వాళ్ళు. అంటే వీళ్ళ పట్ల ఇంత వైలెన్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. చట్టం ఏదైనా దీని మీద తీసుకుంటుందా, ఏదైనా యాక్షన్ తీసుకునే పాసిబిలిటీస్, ఛాన్సెస్? ఎందుకంటే ప్రతిరోజు ఎక్కువైపోతుంది. ఇక్కడనే కాదు, మన ఆంధ్ర తెలంగాణ కాదండి, యూపీ, బీహార్, మహారాష్ట్ర, అంటే మగాళ్ళకి సేఫ్టీ లేకుండా అయిపోతుంది. ఒకప్పుడు ఆడవాళ్ళకి సేఫ్టీ లేదని ఇంట్లో వాళ్ళు భయపడేవాళ్ళు, మగాళ్ళు అంటే పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు ముఖ్యంగా. మీరు ఏ మగాళ్ళు ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 జెంట్స్ ఒక 8 మెంబర్స్ పెళ్లి చేసుకోవాలంటే మాకు భయం వేస్తుంది అంటే పాపం వాడు భయపడిపోతున్న పెళ్లి అంటే మా పరిస్థితి ఏంటి, సెక్యూరిటీ లేదు మాకు, వీళ్ళని ఈ పరిస్థితి చూస్తే చేసుకోవద్దని ఒక దీనిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే మీరు షీ టీంలో అదర్ దెన్ ట్రైనింగ్ మీకు ఇలాంటి కేసెస్ వస్తుంటే అంటే మీరు వీటిని కూడా హ్యాండిల్ చేస్తుంటారా?
సిటీలో ఎందుకంటే నాకు ఏసీపీ గారు వీళ్ళు చెప్తా ఉంటారు, డీసీపీ గారు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లక్ష్మి మనం లేడీస్కి అని అనుకుంటున్నాము షీ టీమ్ అని, వచ్చే కేసులను బట్టి చూస్తుంటే మగవాళ్ళకు కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది కొన్ని. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చి చెప్తుంది ఇదే లవర్ టాపిక్లు ఇవన్నీ వచ్చేసినప్పుడు, ఇప్పుడు వెళ్ళిపోయిన అబ్బాయి గురించి, ప్రజెంట్ ఉన్న అబ్బాయి, లేకపోతే రేపు ఫ్యూచర్లో చేసుకునే అబ్బాయి, అంటే లైఫ్లో ఇంతమంది కాకుండా ఇలా వచ్చినప్పుడు ఇంకా నేను చెప్పడం అన్న అదొక మేలు. వీళ్ళు జాగ్రత్త పడటము, డైవర్స్ అని పెళ్ళైపోయిన వాళ్ళైతే డైవర్స్ తీసుకోవటం. మీరు చెప్పినట్టుగా సడన్గా చంపేదాకా వచ్చేస్తుందంటే ముందు కొంత జరుగుతుంది, కొంత గొడవలు జరిగినప్పుడు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అదే ఫారిన్లోనూ ఇక్కడ తేడా చూసింది, నచ్చలేదు డైవర్స్, ఎవరి పాటికి వాళ్ళు ఉండండి, నచ్చిందా కలిసి ఉండండి, అంతేగాని చంపేసుకునే అంత దాకా అవసరం ఏముంది, అంత దూరం వద్దు. అది నేను చెప్తాను ఫస్ట్. ప్లస్ ఏంటి, వీళ్ళు కొందరు మహిళలు ఇళ్లలో ఖాళీగా ఉండటం వల్ల కూడా, ఇప్పుడు అబ్బాయిలకి అదే చెప్తాను నేను, అందుకే షీ టీంలో ఉన్నాను కానీ అందరూ హీ టీం అడుగుతున్నారు. నిజం, బాగా చెప్పారు మీరు, అడగటం కూడా బాగా అడిగారు. హీ టీం కావాలక్క మాకు అని అడిగిన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్గా అదే అడగబోతున్నానండి. ఇప్పుడు మహిళా సంఘాలు ఉంటున్నాయి, షీ టీంలు ఉంటున్నాయి, వీళ్ళకంటూ పాప ఏది ఉండట్లేదండి. వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు, కోర్టు ముందు వీళ్ళు గొడవలు చేస్తున్నారు, మాకు హీ టీం ఉండాలి, పురుష సంఘాలు ఉండాలి అంటే. కొంతమంది ఏదో నామకే వాస్తే యూనిటీగా పాప పురుష సంఘాలు పెట్టుకుంటున్నారు, కోర్టు వాళ్ళని ఆమోదించట్లేదు, గుర్తింపు ఇవ్వట్లేదు వాళ్ళకి. ఎంత బాధేస్తుందంటే లక్ష్మి గారు, ఇప్పుడు వాడు ఏం చేయని పాపానికి తను ఏదో తన మీద పర్సనల్ గ్రడ్జ్తో 498 సెక్షన్ పెట్టేసి, లేదా ఇంకేవో తనకి అన్ని ఫేవరబుల్ లాస్ ఏవైతే ఉన్నాయో వీడి మీద అంత రుద్దేసి పెట్టేసి పేరెంట్స్ని కూడా కోర్టుకి ఈడుస్తున్నారండి. పోలీస్ స్టేషన్కి కూడా పేరెంట్స్ని కోర్టుకి ఈడ్చేసి, ముఖ్యంగా కరోనా టైంలో అండి. కరోనాలో అందరూ కలిసే ఉన్నారు ఇంట్లో కదా, అందుకని ఎవరి పని వాళ్ళు చేసుకుంటా జాబ్కి వెళ్ళి వచ్చినప్పుడు. అందుకే నేను చెప్తాను, ఇంట్లో వాళ్ళు అందరూ జాబ్ చేయాలి, ఏదో ఒక పని చేయాలి. మహిళ భార్య అయినా కూడా ఈమె పని ఈయన పని ఈయన చేస్తే ఇంటికి వచ్చేసరికి కలిసిపోతారు, చెరొక పని చేసుకుంటారు, హ్యాపీగా తిని పడుకుంటారు అంతే. అంటే ఎక్కువ ఆలోచించే టైం ఉండకూడదు మనిషికి, ఖాళీ టైం ఎక్కువ దొరకటం కూడా ఇదొక అనర్థానికి దారితీస్తుంది. ప్లస్ మగపిల్లల గురించి కూడా నేను అదే చెప్పబోతున్నప్పుడు, హీ టీం అని అడుగుతున్నాగా, త్వరలో వస్తుంది బహుశా అది కూడా. నిజంగా చాలా అవసరం కూడా అనిపించింది ఈ మధ్య కాలంలో. తప్పకుండా చేద్దాం. నిజంగా పురుషులు కూడా ఎలా అంటే, మరీ ఇప్పుడు లవర్గా ఉన్నప్పుడు బైక్లో వెళ్తారు, తీసుకెళ్తారు కదా, ఇప్పుడు అటోకాలు వేసి కూర్చోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చుడీదార్ వేసుకో, నువ్వు స్లీవ్లెస్ వేసుకో, మంచిగా ఉండాలి అంటారు. ఎప్పుడైతే వన్స్ ఒక 1 year 2 years అయ్యాక పెళ్లి చేసుకుంటారు కదా, ఇదే భార్య, ఈమె మనిషి మాత్రం ఈమె చీర కట్టుకోవాలి, పైన కప్పుకోవాలి, ఇటు తిరిగే కూర్చోవాలి, ఇలా కూర్చోకూడదు, అలా కొన్ని ఉంటాయి రిస్ట్రిక్షన్స్. ఇవన్నీ ఏంటంటే అండర్స్టాండింగ్తో జరిగే పనులే. లవర్గా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు భార్యగా యాక్సెప్ట్ చేయలేరు కదా. ఇలాంటివన్నీ వీళ్ళు కూడా కొంచెం ఎక్కువగా, ఇప్పుడు వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్లు పెట్టడాలు, ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది, ఈ టైంలో ఇద్దరితో ఏం పని. ఇప్పుడు చివరికి మాకు ఒక అమ్మాయి రీసెంట్గా నాకు తెలిసిన కేసు, ఫోన్లో చూస్తారంటే ఎక్కడున్నావు, నీ పక్కన ఏంటి 2-3 ఉన్నారు, 2 ఉంటే 2 డాట్స్, 4 ఉంటే 4 డాట్స్ అలా పడతాయంట ఇంటికి వెళ్తే. అంత అనుమానంగా, అంత క్రూయల్ మైండ్తో, అంత అనుమానంగా ఎక్కువగా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం, ఇవన్నీ ఉంటాయి కారణాలు. అదే అన్న, చంపేదాకా వచ్చిందంటే ముందు చాలా జరిగి ఉంటాయి. అప్పటికి 1 year నుంచో 2 years ఏదో సడన్గా చంపేటాలు ఉండవు. అమ్మాయిని కూడా అదే చెప్తాను, యాసిడ్ పోసారు, పీక కోసారు కత్తితో అంటారు. సడన్గా జరిగే విషయాలు కాదు అది, ప్రీ ప్లాన్డ్గా ఒక 6 నెలలో 3 నెలలో ఎమ్మటి పడి తిరిగి, వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఒకవేళ ఒప్పుకోనుండి ఇంకొకరితో వెళ్తున్నారని వీళ్ళ కచ్చిబుట్టి పెళ్లి చేసుకున్నాను, నాకు దక్కంది ఎవరికి దక్కొద్దని. ఇంకా ఇలాంటివన్నీ చాలా షీ టీమ్స్ వచ్చాక కంట్రోల్ అయినాయి అని చెప్పాలి. నిజంగా యాసిడ్ దాడులు తగ్గినాయి, కత్తితో కానీ ఎక్కడో రేరుగా తగ్గినాయి, చాలా తగ్గినాయి, అది చెప్పొచ్చు మనం. అట్లానే పురుషుల మీద జరిగే వాటికి కూడా త్వరలో హీ టీం వస్తుంది, అప్పుడు వీళ్ళకి కూడా జరుగుతుంది పనిష్మెంట్. ప్లస్ ఇందాక మీరు ఇంకోటి అన్నారు, పేరెంట్స్ని, మదర్ని, ఫాదర్ని, అత్తని, మామల్ని లాగుతున్నారు. ఇది లేదు, ఇప్పుడు తీసేశారు. పెళ్ళైన తర్వాత భార్యకి భర్త మీద మాత్రమే హక్కు. భర్త మీద కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారు, కానీ అత్త, మామ, ఆడబడుచు వాళ్ళు ఎక్కడో ఫారెన్లో ఉన్న ఆడబడుచు మీద పెట్టి ఈవెన్ అరెస్ట్ చేసింది, ఇవన్నీ పెడితే ఈ మధ్య తీసేశారు. ఒకప్పుడు ఉంది, మీరు చెప్పింది కరెక్ట్, ఒకప్పుడు ఉంది, అందరినీ తీసుకొచ్చేవాళ్ళు కూర్చోబెట్టి కౌన్సిలింగ్. అందుకే ఇప్పుడు కేసులు ఎక్కువైపోయి ముందు కౌన్సిలింగ్ పెట్టారు. కౌన్సిలింగ్ కూడా 3 steps, 1వ కౌన్సిలింగ్, 2వ కౌన్సిలింగ్, 3వ కౌన్సిలింగ్ అయ్యాక వినకపోతే అప్పుడు కేసులు. లేకపోతే ఎక్కడ భరిస్తాం, వచ్చినన్ని కేసులు పెట్టేస్తామంటే అసలు డిపార్ట్మెంట్ ఖాళీ లేదు, కోర్టులకు అసలు ఖాళీ లేదు. దీనివల్ల ఏమవుతుందంటే తన కెరీర్ స్పాయిల్ అవుతుంది, చుట్టాలు తన పరువు పోతుంది, ఇమేజ్ పోతుంది సొసైటీలో. అది ఎంతవరకు నిజం అబద్ధం తెలుసుకోకుండా తను ఒక కేసు ఉన్న చట్టాలన్నీ తనకు అనుకూలంగా వాడుకుని ఆ జెంట్స్ మీద పెట్టేస్తే
వాళ్ళు కూడా అడగకుండా అవును. సడన్ గా ఇంటికి వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోవడం, అవును. Depression లో కూడా ఎంక్వైరీ వెళ్తున్నారు చేయడం, కొందరు. దానివల్ల పాపం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వెళ్తున్నారు. చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంటారు నిజం చాలా నిజం మంది. నిజం అవసరం లేదు. చెప్పుకోలేక సూసైడ్ చేసుకోవాల్సిన పని లేదు. తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళు ఎందుకంటే ఆ తెలుసుకునే టైం కూడా ఇవ్వట్లేదు. వాళ్ళంత డిప్రెషన్‌లోకి వెళ్ళేంత పాపం. బాధపడి ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఈ కేసు గురించి తెలుసుకో. ఈమె ఎందుకు పెట్టింది? ఏం చేస్తున్నావు? నచ్చిందా కలిసి ఉండండి, నచ్చకపోతే విడిపోండి అనే చెప్తాను నేను. ఎందుకంటే విడిపోయి ఎప్పుడైనా కనిపిస్తే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అనుకోవచ్చు గానీ అంతే కదా. ఇంట్లో ఉండి రోజు తన్నుకోవటం ఎందుకు? దానికి తోడు మొగుళ్ళని ఎట్లుగా చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. పిల్లల్ని కూడా ముక్కు అడ్డమైపోతున్నారండి. పచ్చలారని పిల్లల్ని చంపేస్తున్నారండి. వాళ్ళ పాపం ఏం పాపం చేశారు? అవును. అది ఇక్కడనే కాదండి. ఇప్పుడు ఏమవుతుంది, చాలా హోమ్స్ వచ్చినాయి. హ్యాపీగా హోమ్‌లో పెట్టేయండి, జాబ్ చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. కానీ వీటన్నిటికి ఒక కౌన్సిలింగ్ అనేది అవసరమే. అందుకే కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు పిలిచి. కానీ ఇది ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒకళ్ళని వదిలేసావు, రేపు ఇంకొకళ్ళు వస్తారు. ఆయన మాత్రం మంచి అని ఎవరు చెప్పగలరు? అవును. ఈ ఉన్న వాళ్ళలో లోపాలు సరి చేసుకుని జాగ్రత్తగా ఉండటం ఒక పద్ధతి. కానీ మళ్ళీ వీళ్ళని వదిలేసి నువ్వు ఇంకొకళ్ళని చేస్తే అక్కడ కూడా అదే సమస్య ఎదురైతే అలా ఎంతమందిని చేయగలం? ఇప్పుడు చాలా మంది ప్రముఖ లేడీస్ సైకాటిస్టులు, సైకాలజిస్టులు జెంట్స్కి ఫేవరబుల్గా ఎన్నో ప్రోగ్రామ్స్ పెడుతున్నారు యూట్యూబ్లో. నిజం నిజం. డిబేట్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు వాదిస్తున్నారు. అవును. చేయని పాపానికి వాళ్ళు ఎందుకు ఇంత ఇబ్బంది కష్టపెడుతున్నారు అనేది. నన్ను అడిగితే లక్ష్మి గారు సేవ్ టైగర్, సేవ్ పీకాక్లకు సేవ్ మెన్ అని పెట్టాలి. అదేం లేదు. అలాంటి పాపం. మరి అంత రాదులు ఎప్పటికీ కాదు. మంది ఎప్పుడు మేల్ డామినేషన్ అనుకుంటాం కానీ ఇళ్లలో మాత్రమే చెల్లుతాయి వీళ్ళవి. ఏ కూర వండమంటే ఆ కూర వండు, ఆ బట్టలు వేసుకో, ఈ బట్టలు వేసుకో, ఎన్ని కొంతవరకే ఉన్నాయి కానీ పూర్తిగా రాదు. కానీ మీరు కాకపోతే అన్నట్టుగా హీటీమ్ వస్తే team అమాయకులు వస్తుంది. చాలా మంది పాపం హీటింగ్ వచ్చింది. కొంచెం వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారని నాకు ఒక నమ్మకం అండి. అవును అవును అవును. సో ఫర్దర్ మహిళలు కూడా మరీ అంత ఎక్కువగా ఈ కేసులు పెట్టి అరెస్ట్ చేసి చేయాల్సిన అందరు అవసరం కాదండి, లేదు. అందరు అందరూ కాదు, కాదు. కొంతమంది. చాలా వరకు కానీ బాధలు పడే వాళ్ళు కూడా అవును, ఉన్నారు. అవును. ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా అవును. ఈవెన్ కర్రీ చేసిన ఇంట్లో ఇది కాదు ఉన్నారు. అదని వాళ్ళు కూడా ఉన్నారు బాధపడే అయ్యో, వాళ్ళు. ఉన్నారు, కొందరు ఉన్నారు. చెప్పుకోలేక స్టేషన్కి వెళ్తే పరుగు పోద్దేమోనని అట్లా బాధపడి సఫర్ అయ్యి మెంటల్గా వాళ్ళు కొందరు ఉన్నారు. మీరు అన్నట్టుగా ఇలా కూడా ఉన్నారు. అదే ఇలా కూడా అన్నాగా ఇలా అయితేనే శబ్దాలు లేదు. కొందరు పాప పిల్లల కోసం కాంప్రమైజ్ అయిపోతుంటారు, కాంప్రమైజ్ కొందరికి అయిపోతుంటారు. చెప్పుకోలేక కష్టపడుతుంటారు. అవును. ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. అండ్ ఇప్పుడు మీ వరకు ఈ బ్రేకప్ డివోర్స్ కేసులు కూడా ఎక్కువ వస్తుంటాయి కదా. వస్తాయి వస్తాయి. అంటే కౌన్సిలింగ్ ఎలా చేస్తారు వీళ్ళకి? అంటే కౌన్సిలింగ్ ఎన్ని సెషన్స్ అంటే ఉంటాయి? దీనిలో రకాలు ఉంటాయి. ఒక పెళ్లి కాని పిల్లలకి యూత్‌కు మాత్రమే జరిగేది షీ టీమ్‌లో కేసులు. అదే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు వచ్చే కేసులు ఉమెన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాల్సిందే. ఓకే. వాళ్ళు అక్కడ సెపరేట్‌గా కౌన్సిలింగ్ ఇస్తారు. గచ్చిబౌలి మన పోలీస్ ఉన్నాయి. గచ్చిబౌలి ఉంది, ఇది మాదాపూర్ ఉంది, ఎల్బీ నగర్ దగ్గర ఒకటి ఉంది, ఇక్కడ మన కంట్రోల్ రూమ్ దగ్గర ఒకటి ఉంది. అట్లా కొన్ని ఏరియాలో ఉన్నాయి ఉమెన్ పోలీస్ స్టేషన్లు సపరేట్‌గా ఉన్నాయి. దానివల్ల అక్కడికి వెళ్తే కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు చూడగానే పోలీస్ అంటేనే ఇంకా ట్రైనింగ్ కదా వాళ్ళు. పోలీసు అసలు మాట్లాడితేనే మనిషిని గెస్ చేస్తారు. మనం అనుకుంటాం ఏదో పోలీసు కదా అని చిన్న అంచనా వేయకూడదు. పోలీస్ ఈజ్ నాట్ ఈజీ ఎప్పుడు కూడా. వాళ్ళకి ట్రైనింగ్‌లోనే అవన్నీ జరుగుతాయి. నేను దగ్గరగా చూశాను, వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి అర్థమవుతుంది. మామూలుగానే మాట్లాడతారు, బాగానే ఉంటుంది. కానీ లోపల ఒక రన్ అవుతుంటుంది వీళ్ళు ఎలాంటి వాళ్ళు. కొందరు అబ్బాయిలు మంచి వాళ్ళు వస్తారు, అమ్మాయిలు తేడా ఉంటారు. అమ్మాయిలు మంచి వాళ్ళు అయితే అబ్బాయిలు తేడా. వీళ్ళని వాళ్ళు చూడగానే పట్టేస్తారు. అప్పుడే జరిగిపోద్ది అక్కడ న్యాయం అనేది అన్యాయం. కౌన్సిలింగ్తో చాలా రిజల్ట్స్ వస్తున్నాయి. ఆటోమేటిక్ ఇంకా జీవితంలో చేయరు. చెప్పాను కదా, తల్లిదండ్రులు కూర్చోబెట్టి వాళ్ళ వీడియో వేసి చూపిస్తే ఇంకేంటి చేసేది? ఇంకా లైఫ్లో తప్పు చేయరు. సో హీరో అట్లని వాళ్ళ చదువుకి ఇబ్బంది వస్తుందని చెప్పేసి కేసులు పెట్టి జైల్లో పంపించరు. వాళ్ళ స్టడీకి ఇబ్బంది రాకూడదు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదని వీళ్ళ గురించి ఆలోచించి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు జాగ్రత్తగా. అండ్ హీరో సుమన్ గారి గురించి మీరు చాలా ఇంటర్వ్యూస్లో ఒక గురువుగా, బ్రదర్గా చాలాసార్లు చెప్పడం జరిగిందండి. ఆయనతోనే మీ బాండింగ్ అంటే ఎలాంటిది? ఎప్పుడైనా పరిచయం అంటే ఆయన నుంచి మీకు మోటివేషన్ ఎలా ఉంటుంది? ఆయన ఎందుకంటే రియల్ కరాటే ఒకటి, మంచి పోలీస్ ఆఫీసర్ ఆయన. విజయశాంతి గారు అంటే ఇక నాకు రెండు కళ్ళులాగా అన్నమాట. చాలా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తా పెరిగాను. ఫస్ట్ విషయం నేను చెప్పాను కదా, పోలీస్ అవ్వాలని ఎట్లానో ఆ పోలీస్లో భాగంగా సుమన్ గారు నేటి భారతంలో మంచి పోలీస్ ఆఫీసర్. నేను చూసిన ఫస్ట్ సినిమా అది. టీవీలో ఆయన సినిమా తీసి వచ్చేసాక ఎప్పుడో 95లో తీస్తే నేను ఎప్పుడో తర్వాత చూశాను. అట్లా 85లో తీశారు. తర్వాత నేను చూసేసరికి 95 అయింది అనుకోండి. అయినా కూడా నాకు చాలా తక్కువ చూడడము చేయటం. ఏది చూసినా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చూడడం అనేది అలవాటు. డెప్త్గా వెళ్తాను అనమాట. ఇప్పుడు ఈవెన్ ఒక సినిమా చూసి వస్తే కూడా దాని గురించి ఆలోచిస్తాను. 4-5 రోజులు పట్టుద్ది. ఆ డైరెక్టర్ అది ఎందుకు పెట్టాడు, ఇది పెట్టుకొని ఉండాల్సింది, తీయాల్సింది. ఆ మిస్టేక్స్ మంచి చెడు రెండు క్యాలిక్యులేట్ చేసేది ఉంది నాకు. ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఏమో అది డైరెక్టర్ సినిమాలు ఒకటే కాదు, విడిగా విషయాల్లో కూడా, మా విడిగా సమాజంలో కూడా జరిగే వాటి గురించి కొంచెం అనాలిసిస్ ఉంది నాకు మా ఇంట్లో. కాకపోతే అన్ని చోట్ల అందరికి చెప్పను, ఏదో టాపిక్ వచ్చినప్పుడు చెప్పడమే. అలా సుమన్ గారి సినిమా చూసాను, మంచి పోలీస్ ఆఫీసర్. ఏంటి చివరికి చంపేస్తున్న కూడా న్యాయం న్యాయం అనే ఆఫీసర్. చాలా హిట్ సినిమా. ఎంతోమంది పోలీసులు అయ్యారు ఆ సినిమా చూసి. అలా అందులో నేను కూడా ఉన్నాను. అట్లా విజయశాంతి గారి కర్తవ్యం
గ్యాప్గా వచ్చినా నేను చూడడంలో దగ్గరలో చూశాను అనమాట. ఇంకా ఆవిడంటే ఇక ఇప్పుడు కూడా దగ్గరికి వెళ్తే హక్ చేసుకుంటారు, రియల్గా సాధించేవరా నువ్వు, చూస్తున్నాను నేను ఇంటర్వ్యూలు చూస్తున్నాను అని చెప్తారు. నేటి భారత్ అనేది ఈ తరం ఫిల్మ్స్ కదండి. గోపీచంద్ వాళ్ళ నాన్నగారు తీశారు ఆ movie అవును అది. అవును విజయశాంతి గారు అంటే అప్పుడు ఆవిడకి లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరు వచ్చింది. అప్పట్లో అవును అవును యాక్షన్ మూవీ స్టార్ట్ చేసింది విజయశాంతి గారు కదా. అవును. అంతకుముందు కొన్ని కమర్షియల్గా కొన్ని అవి చేస్తున్నారు సినిమాలు. మంచిగా శారీతో ఒక మనిషి ఆడ మనిషి ఇలా కూడా చేయగలదు అనేది అప్పటి నుంచే. ఇక తర్వాత అన్ని వరుస 6 సినిమాలు ఆవిడే, అవును. ప్రతిఘటన కావచ్చు, చాలా ఉన్నాయి. ఆ సినిమాల్లో ఇది కూడా ఒకటి, నేటి భారతం. ఒక్కసారైనా వీళ్ళ కలిసి ఒక ఫోటో దిగాలి, ఒక మెడలో ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి సార్ చేతి మీదుగా అనేది నా గోల్, నా డ్రీమ్ కూడా. ఓకే. అప్పటి నుంచి ట్రై చేస్తూ ఉంటే కుదరలేదు. హైదరాబాద్ వచ్చాక తర్వాత ఎన్నో సంవత్సరం, కరోనా కన్నా ముందేలే, కరోనా కాదు, కరోనా కన్నా ముందే, దాదాపు 16 మేబీ 16-17లో ఒకసారి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వెళ్ళి విడిగా తెలుస్తుంది. మేము టోర్నమెంట్కి వెళ్తాను, వెళ్ళేసరికి ఇప్పుడే సుమన్ గారు వెళ్ళిపోయారు అంటారు. అయ్యో వెళ్ళిపోయారా, నేను చూడలేదే, మిస్ అయ్యానే అని అట్లా ఒకటి. అట్లా రకరకాలుగా అనుకోవటంలో నేను అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఎలా పట్టుదలతో ఉన్నానో, ఇప్పుడు ఈరోజు సార్ కలిసిన తర్వాత ఇప్పటికైనా కలిశారుగా అన్నారు సింపుల్గా. సార్ ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను కలవాలని అని అంటే ఇప్పటికైనా కలిశారు కదా అన్నారు. అప్పుడు తర్వాత నిదానంగా మన అకాడమీ గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి, అవును ఆల్రెడీ నీ పేరు వచ్చింది, అంతా బాగానే ఉంది కదా అని అన్నారు. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి సార్, ఎప్పుడు మా సపోర్ట్ ఉండాలి, మా రుద్రందేవ్ అకాడమీకి మీరు నేషనల్ చైర్మన్గా ఉండాలి సార్ అని అడిగేశాను. అడిగితే సారు ముందే ఫస్ట్ ఆలోచించారు. తర్వాత ఏంటి మీకు చైర్మన్ చెప్పినట్టు చేస్తారా, మీ ఇష్టానికి చేస్తారా అని ఫస్ట్ అడిగారు అన్నమాట. లేదు సార్ మీరు చెప్పినట్టే చేస్తాను సార్ అన్న. ఇంకా ఆ రోజుకి ఈ రోజుకి సార్ చెప్పినట్టే మన ప్రోగ్రామ్స్ ఏదైనా చెప్తాను, పిలుస్తాను. బాగా చాలా ముందు మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్, అవును, అది నచ్చింది నాకు. కలిసి మాట్లాడితేనే కదా తెలుస్తుంది. అవును. తర్వాత ఆయన మంచి పాజిటివ్ ఎనర్జీ, మంచి బ్లెస్సింగ్స్. ఒకటి అడిగితే ఒక డౌట్ చెప్తే క్లియర్గా దాని గురించి ఆలోచించి వెంటనే ఆన్సర్ చెప్పరు. ఆగి తర్వాత టైం తీసుకునైనా దాని గురించి ఆలోచించి అనాలిసిస్ చేసి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలి, ఇలా చేస్తే ఈ లాభం, ఇలా చేస్తే ఇది అని ఆ క్యాలిక్యులేషన్తో చెప్తారు. మంచి అనలిస్ట్ అయినా, మంచి ప్రతి సబ్జెక్ట్ వితౌట్ ప్రిపరేషన్ గంట మాట్లాడతారు. మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడారు, అది పాలిటిక్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా చెప్తారు. ఏదైనా ఎక్సర్సైజ్ దగ్గర నుంచి ఏదైనా సరే. ఆయన ఇన్స్పిరేషన్ 10 మాటలు మాట్లాడితే 8 మాటలు ఎక్సర్సైజ్ గురించే ఉంటాయి. అంత మంచి మోటివేషన్, బాగా ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది వచ్చారు ఫీల్డ్కి. అండ్ లక్ష్మి గారు, వీళ్ళకి పర్సనల్గా ఏమైనా డైట్ గైడెన్స్ ఉంటుందా మీ స్టూడెంట్స్కి? మార్షల్ స్టూడెంట్స్ మీరేం డైట్ తీసుకుంటారు, వాళ్ళకి ఏం డైట్ మీరు సజెస్ట్ చేస్తారు? నేనంటే ఇప్పుడు ఈ మధ్య కొంచెం 1 year నుంచి సరైన డైట్ టైమింగ్స్ లేకుండా అయిందిలే, నిద్ర ఫుడ్. కానీ రెగ్యులర్గా రాగి మాల్ట్ అనేది అందరికి చెప్తాను, ఈజీ ప్రాసెస్, చేయటం ఈజీ, తినటం ఈజీ. పిల్లలకు కూడా అది ఆ కలర్ ఈ కలర్ అని కాదు, అమ్మ పెట్టిందంటే మంచిదైతే పెడుతుంది. బాయిల్డ్ ఎగ్ చెప్తాను, ఎగ్ కూడా తినని వాళ్ళకి పల్లి పట్టి బోన్స్ గట్టిపడే చెప్తాను. ఏదో మీరు 5 తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, రోజు బాదాలు పిస్తాలని కాదు. పల్లీలు తిన్నా ఈక్వల్గా వస్తుంది. నువ్వు యాపిలే తినక్కర, జామకాయ తిన్నా కూడా దానిలో ఉంటుంది. అట్లా ఆల్టర్నేట్గా చెప్తాను. నేను ఎక్కువ చెప్పేది పిల్లలకి నేను చెప్పాను, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, పాపం బీద పిల్లలకి ఎక్కువ ట్రైనింగ్ నాదంతా. రిచ్ పీపుల్కి తక్కువ, వాళ్ళు ఏదైనా తినగలరు, వాళ్ళ హెల్త్ చూసుకుంటారు. ఈ కామన్ పీపుల్కి మాత్రం మంచిగా ఫుడ్ విషయం చెప్తాను. డ్రెస్ సెన్స్ కూడా చెప్తాను. కొన్ని అంటారే సామవేద దండోపాయాల్లాగా చెప్తాను. తెలియాలి, మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు వాళ్ళకి? ఫ్యూచర్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం వచ్చాక సాల్వ్ చేయటం కాదు, రాకముందే వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇదొకటి. నా మార్షల్ ఆర్ట్స్ ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒక వ్యాక్సిన్ లాగా ఉపయోగపడుతుందని మాత్రం రాసిస్తాను. ఒకప్పుడు నీకు ఫస్ట్ ఎయిడ్ అనేదాన్ని. ఫస్ట్ ఎయిడ్ అంటే కూడా ఏదైనా ప్రాబ్లం చిన్నదో పెద్ద జరిగాక తీసుకునేది ఫస్ట్ ఎయిడ్. కానీ వ్యాక్సిన్ అనేది నిర్మూలన, అసలు రాకుండానే ఉండేది వ్యాక్సిన్. ముందే నేర్చిపెట్టుకుంటే ప్రతి మనిషి బాడీలో వ్యాక్సిన్ ఎలా ఉందో అలానే సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి అనేది నా కాన్సెప్ట్. సూపర్. అండ్ ఇంకోటి లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లక్ష్మి గారు, ఇప్పుడు చాలా మంది లేడీస్కి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు, మీ ఇన్స్పిరేషన్తో మీ అకాడమీలో తీసుకుంటున్నారు, బయట కూడా ఎంతమంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కరాటేలో ట్రైనింగ్ తీసుకోలేని ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు, టైం కుదరకనో ఫర్ మెనీ రీజన్స్. బట్ వాళ్ళ మీద ఎప్పుడైనా అటాక్ జరిగేటప్పుడు కానీ ఏదైనా ఇట్లాంటి క్రైమ్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి? ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ట్రైన్డ్ కాకపోతే చాలామంది నా యూట్యూబ్లో కానీ ఇవన్నీ ఉన్నాయి అవైలబుల్గా. టెక్నిక్ చూసి ఒక అమ్మాయి కూడా సేవ్ అయింది. మీ మేడం మీ టెక్నిక్ గుర్తొచ్చింది నాకు ఆ టైంలో, అబ్బాయి నన్ను అలా చేయబట్టినప్పుడు ఓహో ఇలా చేయొచ్చు కదా, అసలు వచ్చి ఆటోమేటిక్గా నెక్క పట్టేశాడు ఒక అబ్బాయి అయితే, అమ్మాయిని చంపేస్తాను తక్కువ. నేను చేసిన టెక్నిక్, నేను ఎప్పుడు మన పీపుల్స్ ప్లాజాలో చేసిన టెక్నిక్ ఆఫ్టర్ 4 years 5 years ఆ అమ్మాయికి గుర్తొచ్చింది. మీరు ఆ టెక్నిక్ అలా చెప్పారు కదా, నేను అలా ఉపయోగించాను మేడం, అప్పుడు బయటకు వచ్చాను. కొంచెం వీళ్ళు రివర్స్ అయినప్పుడే అవతలాలు జంకుతారు. కొంచెం గట్టిగా మాట్లాడడం కూడా, గట్టిగా అరవటం కూడా సెల్ఫ్ డిఫెన్సే. ఈ ఇంట్లో మహిళలు ఏదైనా జరిగినప్పుడు టక్కుని డోర్ తీసి మాట్లాడకుండా, ఎందుకంటే వీళ్ళకి ఏం జరుగుతాయి,
భర్తలు ఆఫీస్ నుంచి ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఏదో ఒక సాకుతో మేము రిపేర్ అనో అది గ్యాస్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, ఏదో ఒక రకంగా బెల్లు కొట్టి వస్తారు. ఇప్పుడు గ్రేటర్ కమ్యూనిటీ కావచ్చు, ఈ అపార్ట్మెంట్లో వచ్చాక కింద సెక్యూరిటీ వాచ్మెన్ ఉంటున్నాడు, ఫోన్ చేసి పంపించడం లేదా అడగటం ఇలాంటివి జరుగుతున్నాయి. కొన్ని సేఫ్గానే ఉన్నట్టే చెప్పాలి ఇలాంటివి, కానీ కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కొంచెం మానసిక వ్యాధితో ఉన్నవాళ్ళు లేకపోతే డల్గా ఉన్న వాళ్ళని పట్టుకొని వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళని కత్తి చూపించి వీళ్ళ ఏటీఎం కార్డు వీళ్ళ నెంబర్ చెప్పేలాగా అలా ఉంది. అందుకని వాళ్ళకి తొందరపడి డోర్ తీయొద్దు. ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి అడగండి మీరు ఎవరైనా పంపించారా అని, కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి. ఏదన్నా కిటికీలోంచి మాట్లాడండి. ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ కూడా అవి అమ్ముతా ఇవి అమ్ముతా అని చెప్పి వస్తున్నారు. పగలు చూసి రాత్రి దొంగతనాలకు వచ్చే వాళ్ళు ఉన్నారు. రకరకాలు జరుగుతున్నాయి. అందుకే బీ అలర్ట్, బీ సేఫ్. కరెక్ట్. కానీ యాక్టివిటీస్ చాలా తగ్గాయి అనుకోవచ్చు. చాలా తగ్గినాయి. సీసీటీవీ సీసీ కెమెరాలు వచ్చాక తగ్గినాయి. ఇలాంటి అవేర్నెస్ వచ్చి మనకి చాలా అవేర్నెస్ వచ్చింది. సేఫ్టీ కూడా వీళ్ళకి ఈ సీసీ కెమెరాలు వీళ్ళు పెట్టుకోవడంతో పాటు కింద వాచ్మెన్ మంచి వాళ్ళని పెట్టుకుంటున్నారు. వాచ్మెన్ కూడా దగ్గర సీట్లోనే ఉంటారు ఎప్పుడు వెళ్ళినా కూడా. షిఫ్ట్లు వాళ్ళకి 2-3 షిఫ్ట్లు అనమాట. ఆ ఇద్దరు డే అండ్ నైట్ ఉంటున్నారు. ఎవరు వచ్చి ఎవరు వెళ్ళేది తెలుస్తుంది. ఈ సీసీ కెమెరాల కనెక్షన్ కింద వాచ్మెన్ చూస్తాడు. అపార్ట్మెంట్ సేఫ్గా ఉన్నాయి. ఎక్కడైనా ఇండివిజువల్గా ఉన్న హౌస్లు వాళ్ళు కెమెరాలు పెట్టుకుంటున్నారు. మెయిన్ ఏంటంటే మనకు యూత్ అంతా బయట దేశాలకు వెళ్ళిపోవడం, పెద్దవాళ్ళు ఇక్కడ ఉండటం, అలాంటివి కొన్ని జరుగుతున్నాయి వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల. ఇవన్నీ ఆలోచించాలి. యూత్ వెళ్ళే వాళ్ళు కూడా కొన్ని రోజులు వెళ్ళి, నేను అదే చెప్తా, డబ్బు సంపాదించుకుని వచ్చేయండి, అమ్మా నాన్న చూసుకోండి. మన వెల్ విషర్స్ అంటే అమ్మా నాన్న ఫస్ట్, వాళ్ళ తర్వాత ఎవరైనా. చైన్ స్నాచింగ్స్ తగ్గాయండి ఇంతకుముందు కంటే? అదొక సీజన్ అండి. చైన్ స్నాచింగ్ అనేది సీజన్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కదా, కొంచెం ఉంటారు అలర్ట్గా. నిజం చెప్పాలంటే వాళ్ళు మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ చెక్ చేసి అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి బయట రాష్ట్రాల నుంచి వస్తారు. ఒక పెద్ద వ్యాన్లో వెహికల్స్ దిగుతాయి, వాళ్ళ నెంబర్ బోర్డుతో సహా మార్చేస్తారు. దానికి ఒక రిక్కీ ఉంటుంది, దానికి ఒక ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ నైఫ్లు ఉంటాయి. అవి పట్టుకుని తిరిగి ఒక రౌండ్ చూసి ఎవరిని, ఈ డల్గా ఉన్న లేడీస్ని, ఈ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తారు. మదర్స్ అయితే వాళ్ళ హౌస్ వైఫ్స్ వాళ్ళ బ్యాగులు వీళ్ళే తగిలించుకుని ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఇంక వీళ్ళ దేశం అంతా పిల్లల మీద బ్యాగుల మీద ఉంటుంది. రోడ్డుకి ఎటు నడుస్తున్నాం ఏంటి ఆ కాన్సన్ట్రేషన్ ఉండదు. అలాంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళు ఒక రౌండ్ తిరిగి చూసి వెళ్తారు. వీళ్ళ అబ్జర్వేషన్ ఉండదు. 2వ రౌండ్ వెళ్ళేటప్పుడు వాటి లేపుతాడు చేయను. అప్పుడు అమ్మ గొలుసు అని మన గొలుసే పట్టుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, గొలుసు కట్ట వెళ్ళిపోతే దొంగ వెళ్ళిపోతాడు చైన్ లాక్కొని. ఆ పట్టుకునే టైంలో అతని హ్యాండ్ ఎట్ ద సేమ్ టైం క్యాచ్ చేస్తున్నావు నీ చైన్. ఆ టైంలో వాడు చేయి పట్టుకోవడానికి ట్రై చేయండి. టెక్నిక్ అది నేను చెప్పేది. అతను చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తే అట్లీస్ట్ 80% సగం చైన్ అన్న నీ దగ్గర ఉంటుంది. అరిస్తే పబ్లిక్ వస్తారు. నువ్వు రివర్స్ అయ్యావంటే వీడు భయపడతాడు ముందు. అమ్మో నేనేదో కామ్గా ఉంటుంది అనుకున్నాను, ఏమే రివర్స్ అయింది అని. వాడు దొంగ కదా, వదిలేసి పారిపోవడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఎంతమంది పిలిచినా నేను ఉండి లాక్కెళ్తానని ఉండడు. అలా చాలా కొంతవరకు అరికట్టవచ్చు, పర్లేదు. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎ లాట్ లక్ష్మి గారు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకుని లేడీస్ ఎంతోమంది మీ అకాడమీలో కావచ్చు బయట కావచ్చు కరాటేలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. నన్ను అడిగితే నాకు తెలిసి చాలా అరుదుగా ఇలాంటి మహిళలు ఉంటారండి. అంటే కరాటే ఫీల్డ్లో ఈ స్థానానికి వచ్చిన వాళ్ళు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు. మీరు ముందు ఇలాంటి రివార్డ్స్ చాలా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అకాడమీస్ స్టేట్లోనే కాకుండా నేషన్ వైడ్ కూడా ఇంకా స్థాపించాలని, మన స్టేట్ అండ్ నేషన్ వైడ్ ఇంకెంత పేరు ప్రఖ్యాతలు మీరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ తరఫున మిమ్మల్ని ఆదరిస్తున్న అభిమానిస్తున్న మహిళలకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎప్పుడు ఒకటే చెప్తాను, ఆల్మోస్ట్ చాలా ముఖ్యంగా నాకు ఇది అదృష్టంగా భావిస్తాను. ఏదో నాకు వచ్చింది అని అనుకోను. నేను వాళ్ళకి నేర్పించి వాళ్ళకి చెప్పే అవకాశం దొరికిందని నేను సంతోషపడతాను. కానీ ప్రతి మహిళ ధైర్యంగా ఉండాలి, అలానే ఒక్కొక్కరు ఒక్కొక్క రుద్రమదేవిలాగా ఉండాలనేది నా కాన్సెప్ట్. ఆల్రెడీ ఉన్నారండి, ఉంటారు కూడా. ఉండాలి. థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ.